ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. భగవాన్ శ్రీ సత్యసాయి బాబు వారి యొక్క దివ్య శ్రీచరణాలకు మనందరి తరఫున హృదయపూర్వక నమస్సుమాంజల్లు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము. ఈ దివ్య జ్ఞాన యజ్ఞ రథసారథులైన మన ప్రియతమ ఆప్తులు, పూజ్యులు, గౌరవనీయులైన ఎంఎల్ఎన్ గారికి, వారి సత్యమణి ఎంవిఎల్ గారికి మనందరి తరఫున హృదయపూర్వక శుభాభివందనములు. శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదిక ధారావాహికంగా జరుగుతున్నటువంటి రుద్ర ప్రశ్న ఈరోజు మనం కొంచెం ఒకరోజు ముందుగా జరుపుకోవాల్సి వచ్చింది. రేపు గీతా పారాయణ కార్యక్రమం సందర్భంగా వారికి ఆ సవరణకు ఆమోదించినటువంటి మన గురువు గారైనటువంటి శ్రీమాన్ శాస్త్రి గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. అలాగే ఈరోజు మరి రుద్ర పరిశీలన, సురుచిర పరిశోధన, సునిశ్చిత పరిశీలన, మరి సులలిత ప్రవచనకర్తలైనటువంటి మన శ్రీమాన్ డి శాస్త్రి గారి యొక్క రుద్ర ప్రశ్నకు ప్రారంభానికి ముందు మన చిరంజీవి, మనందరికీ బంగారంతో సమానమైనటువంటి ఆరాధ్య సాయి ఒక చిన్న కథ చెబుతుంది. ఆ కథ అనంతరం మన శ్రీమాన్ డిఎస్ శాస్త్రి గారి యొక్క రుద్ర ప్రశ్న కొనసాగుతుంది. మరి ఆ విధంగా రుద్ర ప్రశ్నలో ఇవాళ ఎన్నో నవనవోన్మేషమైనటువంటి భావనా తరంగాలకి మనకు అందజేయడానికి ఉత్సాహంగా, ప్రోత్సాహంగా వచ్చినటువంటి గురువు గారికి మనందరి తరఫున పాదాభివందనాలు చేసుకుంటూ ఇప్పుడు ప్రస్తుతం ఆరాధ్య సాయి ఏ స్టోరీ చెబుతుంది. ఓం శ్రీ సాయిరామ్. సాయిరామ్ తాతయ్య గారు. ఐశ్వర్యానికి కారకుడు శివుడు. ఈశ్వరానుగ్రహంతో ఐశ్వర్యం పొందిన కుబేరుడికి ఒకసారి అందరికంటే తానే ధనవంతుడిననే అహంకారం కలిగింది. అందువల్ల దేవతలందరికీ తన మంచి విందు భోజనం ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలని తలచాడు కుబేరుడు. దేవతలందరినీ ఆహ్వానించి శివపార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్తాడు. శివుడు కొండల్లో ఉంటాడు, ఒక ఇల్లు కూడా ఉండదు. నా ఇంటిని చూసి శివుడు ఆశ్చర్యపోతాడు. అంత బాగుంటుందో అంటూ పొగుడుతాడు. అప్పుడు దేవతల్లో నా కీర్తి పెరుగుతుందనే ఆలోచనలతో కుబేరుడు కైలాసానికి చేరుకుంటాడు. శివుడు సర్వాంతర్యామి, ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమనుకుంటారో అన్నీ తెలుసుకోగలడు. కుబేరుడు అహాన్ని పసిగట్టాడు. పార్వతీదేవి కూడా కుబేరుడి పథకాన్ని అర్థం చేసుకుంది. కుబేరుడు వచ్చేసరికి శివపార్వతులు మాట్లాడుకుంటున్నట్టు నటించారు. కుబేరుడు వచ్చి శివునికి, నమస్కారం మహాదేవా, మీరు పార్వతీదేవి కలిసి మా ఇంట్లో నిర్వహించే విందు భోజనానికి తప్పక రావాలి అన్నాడు. శివుడు తనకు కుదరదన్నాడు. భర్త రాకుండా తాను కూడా రానన్నది పార్వతీదేవి. ఇంతలో వినాయకుడు కైలాసానికి వచ్చాడు. వస్తూనే, అమ్మా ఆకలేస్తోంది, ఏదైనా ఉంటే పెట్టు అన్నాడు గణపతి. పార్వతీదేవి గణపతి వైపు కన్ను సైగ చేసి, కుబేరా, మా గణపతి మీ ఇంటికి విందుకి వస్తాడు అంది. వెంటనే మహాశివుడు, అవునవును, గణపతికి విందు భోజనం అంటే మహా ఇష్టం, మా బదులుగా గణపతిని తీసుకెళ్ళు అన్నాడు పరమశివుడు. ఆహా, ఈ ఏనుగు ముఖమున్న పసి వాడా నా ఇంటికి విందుకొచ్చేది, ఎంత తింటాడులే అనుకుంటూ గణపతిని తీసుకొని బయలుదేరాడు. తన భవనంలోకి తీసుకెళ్లి తన భవనంలో ఉన్న సౌకర్యాలను, ఇతర సంపదలను చూపించసాగాడు. ఇవన్నీ వ్యర్థం, నాకు అవసరం లేదు, మీరు నాకు త్వరగా ఆహారం పెట్టండి అన్నాడు గణపతి. దాంతో
కుబేరుడు భోజనం సిద్ధం చేయవలసిందిగా అక్కడున్న పసివారికి ఆజ్ఞ జారీ చేశాడు. వెంటనే బంగారం కంచం పెట్టి రకరకాల తీపి పదార్థాలు, పాయసాలు, కూరలు, పండ్లు వండించారు. కుబేరుడు చూస్తుండగానే ఒక్క పెట్టున గణపతి కంచంలో ఉన్న ఆహారాన్ని, అక్కడ పాత్రల్లో పెట్టిన ఆహారాన్ని తినేసి ఇంకా తీసుకురండి అంటూ ఆజ్ఞ చేశాడు. సేవకులు వంటశాలలో ఉన్న ఆహారాన్ని మొత్తం తీసుకొని వచ్చి గణపతికి వడ్డించారు. అయినా గణపతి ఆకలి ఇసుమంతైనా తగ్గలేదు, కడుపు నిండలేదు, ఇంకా కావాలి అంటూ గణపతి అడిగాడు. వంటవారికి ఆహారం వండడం గణపతికి వండించడమే పనైపోయింది. కాసేపటికి కుబేరుడు వంటశాల మొత్తం చూస్తుండగానే ఖాళీ అయిపోయింది. విషయం కుబేరునికి తెలిసింది. తన సంపద మొత్తం తిరిగిపోయింది. కానీ గణపతి కడుపు నిండడం లేదు. ఏమి చెయ్యాలో అర్థం కాలేదు. ఇంతలో గణపతి ఆగ్రహంతో ఊగిపోతూ, కుబేరు నీ పిలిచి నీ ఇంటికి విందుకి రమ్మని నాకు ఆహారం పెట్టకుండా అవమానిస్తున్నావు అంటూ పలికాడు. కుబేరుడికి విషయం అర్థమైంది. తనకున్న సంపద ఆ పరమాత్ముడిని ఏమాత్రం సంతృప్తి పరచలేదని, అన్ని ఇచ్చిన భగవంతుడి దగ్గరే దర్పాన్ని చూపాలనుకోవడం మూర్ఖత్వమని, తన అహంకారం అణచడానికే పరమశివుడు ఈ విధంగా చేశాడని గ్రహించి పరుగున కైలాసానికి వెళ్ళాడు. శివ, శంకర, నీవే దిక్కు, ధనానికి నన్ను నీవే అధిపతిని చేశావని మరచి అహంకారంతో ప్రవర్తించాను. అందుకు ప్రతిగా గణపతి నా సంపద మొత్తాన్ని ఖాళీ చేసి అన్ని ఇచ్చిన భగవంతుడే అహంకరించిన వారి సర్వ సంపదలు తీసి వేస్తాడని నిరూపించాడు. మీ బిడ్డ అయిన గణపతి ఆకలి తీర్చలేకపోతున్నాను, ఏదైనా మార్గం చూపించండి అన్నాడు. అప్పుడు శివుడు, కుబేరా, నీవు ఇంతసేపు అహంకారంతో గణపతికి భోజనం పెట్టావు. అందుకే గణపతి సంతృప్తి చెందలేదు. గణపతికి కావాల్సినది భక్తి మాత్రమే. నీకు ఎంత ఉన్నదని అతనికి అవసరం లేదు. నీవు ఎంత భక్తితో సమర్పించావన్నది మాత్రమే గణపతి చూస్తాడు. ఇదిగో ఈ గుప్పెడు బియ్యం తీసుకొని అహంకారం విడిచి చేసిన తప్పుని ఒప్పుకొని పరమ భక్తితో గణపతికి సమర్పించు అన్నాడు. కుబేరుడు ఆ గుప్పెడు బియ్యం ఉడికించి గణపతికి భక్తితో సమర్పించాడు. ఆ గుప్పెడు బియ్యం తినగానే గణపతికి కడుపు నిండి రేణువులు వచ్చాయి. గణపతి సంతృప్తి చెందాడు. మనం దేవుడికి ఎంత సమర్పిస్తున్నామో కాదు, ఎంత భక్తితో ఇచ్చామన్నది ముఖ్యం. కుబేరుడు అహంకారాన్ని అణిచివేసిన గణపతి మనసులోని అహంకారాన్ని కూడా పట్టాపంచలు చేయగాక. నీతి: పెట్టేది కొంచెమైనా అహంతో కాకుండా ప్రేమతో, భక్తితో పెట్టడం వల్ల అంతా మంచి జరుగుతుంది. సర్వే జన సుఖనో భవంతు. సాయిరామ్. సాయిరామ్ సార్. మాట్లాడండి సార్. ఐ విల్ స్పీక్. మాట్లాడండి కోటేశ్వర గారు. మా అమృతం బాల భాషితం అంటారమ్మాయి. నువ్వు చక్కగా అమృతం బాల భాషితం నువ్వు చెప్పేటువంటి మాటలు చూస్తుంటే ఆ వినాయకుడు పెట్టున్నటువంటి ఆ పాయసాలన్నీ అందరు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని అలరిస్తున్నట్టు ఉన్నాయి. అర్థము, అహంకారము, అనర్థం అనేటువంటి దాని గురించి చక్కగా చెప్పావు. నీకు మా అందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు, శుభాభినందనలు చెబుతున్నామమ్మా.
ఇప్పుడు శ్రీమాన్ Thank you. పూజ్యులు గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు 2 మాటలు మాట్లాడిన తర్వాత ఎస్ రుద్ర ప్రశ్న ప్రారంభించుకుందాం. సార్, యాక్చువల్ గా చెప్తున్నాం సార్ అందరికి సార్, అందరికి, నాట్ ఓన్లీ ఆరాధ్య ఆర్ ఫ్యాంటాస్టిక్. యాక్చువల్లీ సార్, పొద్దున ఒక ఆయన ఫోన్ చేసి నా గ్రూప్ లో ఎక్కడ ఈస్ట్ లోనే ఎక్కడ ఉన్నాడు, నాకేం రావట్లేదు అంటే, హీజ్ మై కొలీగ్ లాంగ్ బ్యాక్ ఆర్కేపీలో. సో ఐ యాడెడ్ హిమ్. నాకు 667 మంది ఉన్నారు సార్ ప్రస్తుతం. ఓకే. 600 మంది ఒక గ్రూప్ లో ఉండటం అంటే మీరే ఆలోచించండి. మీరు ఆలోచించండి సార్. 600 మంది పైకీలకు ఒక గ్రూప్ లో నిరంతరం నన్ను ఏదైనా గ్రూప్ లో, నేను చాలా చోట్ల బయటకు వచ్చాను కానీ కొన్ని చోట్ల కొన్ని ఇంపార్టెంట్ లో లిమిటెడ్ గా ఉంచుకున్నా. నా గ్రూప్ లో అంతే. ఇంకా ఈ మధ్య 4-5 నెలలు బట్టి కొంచెం ఫిజికల్ కండిషన్ వల్ల నేను తగ్గించాను మెసేజెస్. అయినా కానీ ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిన కథ మీరు లాస్ట్ టైం మీరు చెప్పారు మీ సత్సంగంలో. ఇది నేను పెట్టి కూడా చాలా రోజులైంది. అంటే నేను లాస్ట్ టైమే పెట్టారు, మీరు మాట్లాడుతున్నప్పుడు ఆల్రెడీ పోస్టెడ్ అని పెట్టాను. అప్పుడు అటువంటి పెద్దవాళ్ళే ఈ గ్రూప్ ఫాలో కావాలంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలా, టైం ఉండాలా. ఇప్పుడు సార్ నాకు సవాళ్ళకు వస్తాయి సార్, అన్ని ఏం చదువుతాము. బట్ ఇక్కడ నేనేంటంటే ఇవాళ పొద్దున ఇప్పుడు నాకు టైం కావాలని చెప్పి సూర్యమండల స్తోత్రము కనకదార నాకు రావు, బట్ ఐ రీడ్ ఇట్ నేను పోస్ట్ చేసే ముందు. ఇప్పుడు ఈ గ్రూప్ పెద్దవాళ్ళు ఫాలో కావాలంటేనే వాళ్ళకి చెప్పాను కదా సార్, దే మస్ట్ హావ్ టైం. అండ్ అంటే టైం లేకపోయింది ఇప్పుడు అంతా ఆల్మోస్ట్. కొంతమంది యూత్ ఉండొచ్చు, స్వామి స్టూడెంట్లు కూడా ఉన్నారు ఇందులో, ఎక్స్ స్టూడెంట్ ఎల్యూమినీస్ కూడా ఉన్నారు. నేను ఎందుకంటే చూస్తుంటాను ఎవరు. ఇప్పుడు పొద్దున అతను బ్యూటిఫుల్ ఆదిత్య అని అతను ఉన్నాడు, స్వామి స్టూడెంట్. ఈ ఫాలో బై ఇంగ్లీష్ మెసేజెస్, తెలుగు హైదరాబాద్ అతనే. ఈ పిల్ల మంచిర్యాల ఇంగ్లీష్ మీడియం అయినా కానీ చూడండి, లాంగ్ బ్యాక్ చేసిన కథని. ఇప్పుడు ఆ పిల్ల స్కూల్కి పోవాలి, చదువుకోవాలి, స్కూల్లో మళ్ళీ డాన్స్ అన్నిట్లో ఉంటుంది. అమ్మాయి ఆల్రౌండర్. She is all-rounder. She can dance, she can speak, what not, all the talents. భగవంతుడు అమ్మాయికి అన్ని రకాల టాలెంట్స్ ఇచ్చాడు. అటువంటిది ఒక పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు పికప్ చేసి చెప్పాలంటే, అటువంటి పిల్ల ఈ రాత్రి నాకు యాక్చువల్ మెసేజ్ పెట్టింది. నేనేమన్నానంటే, అమ్మా అంటే ఆ పాప ఏమనుకోనంటే, టుడే సండే కదా, అమ్మాయికి ఫ్రీ, సో దట్ హీ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ నారేట్ ది స్టోరీ అనమాట. ఫస్ట్ ఐ సెడ్ నోట్, అమ్మ రేపు రుద్రం సత్సంగం ఉంది అని రాత్రి నేను మెసేజ్ పెట్టినా. కొంతమందికి ఇమీడియట్ పెడతా. సో మళ్ళా మార్నింగ్ అనిపించింది, అరే ఆ చిన్నపిల్ల ఏమడిగింది నన్ను కథను, ఐ నో దట్ స్టోరీ. సో మార్నింగ్ నేను చూడండి, ఇప్పుడు జనరల్ గా చాలా మంది పొద్దున పెడితే, ఇప్పుడు నేను ఎవరికో కాల్ చేస్తే 3 రోజుల తర్వాత నాకు రెస్పాండ్ చేశారు. ఐఎమ్ టెలింగ్ ఫ్యాక్ట్ సార్. నేను కాల్ చేసిన 3 రోజులకి మీరు కాల్ చేశారని నాకు మెసేజ్ పెట్టారు ఆఫ్టర్ 3 days. అంటే వాళ్ళు బిజీ వాళ్ళు కావచ్చు. ఈ పిల్ల నేను సో అమ్మ యూ కెన్ టెల్ ఇమీడియట్లీ అంటే అమ్మాయి రెస్పాండ్ అయిందండి. సో మీ ఆశీస్సులు ఆ పిల్లకి అందజేయండి సార్. ఈ 7వ అనువాకానికి ఆ కథ చాలా రిలవెంట్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆరాధ్య. గాడ్ బ్లెస్ యూ. చాలా సంతోషం అమ్మా. వెరీ నైస్ ఇట్ ఈస్. చాలా బాగున్నది. 7వ అనువాకంలో ఇప్పటిదాకా మనం చెప్పుకున్నది. ఇవాళ 7వ అనువాకం యొక్క కంప్లీట్ అనువాకాన్ని రివ్యూ చేసుకోబోతున్నాం. 7వ అనువాకం అంటే 7 అంటేనే సప్తమం, అది చాలా పూర్ణత్వం. దానికి ఈ కథ కూడా చాలా రిలవెంట్. ఈ కథ అందుకోసం లాస్ట్ టైం మనం చెప్పుకున్నాము. ఆ చెప్పుకున్న ఈ కథ యొక్క తత్వాన్ని స్వామి ఏ మాదిరిగా చెప్పారు, షిరిడి అవతారంలో ఏ మాదిరిగా చెప్పారు, 2 మాటలు చెప్పి తర్వాత ఈ 7వ అనువాకం ముగింపు వాక్యాలు చెప్తాను. అహం ఆకారంతో కలిస్తే అహంకారం అవుతుంది. అహం మనస్సుని గనక ఆవహించేటట్టయితే అది రకరకాలుగా నేను గొప్ప, నా గొప్పతనం, అది ఇవన్నీ అనేక రూపాల్లో కనపడుతూ ఉంటుంది.
అది రజోగుణం, తమో గుణము, రజోగుణం. ఇదే ఆత్మని ఆవహించేటట్టయితే అదే అహం బ్రహ్మస్మినిగా మారుతుంది. నిత్య జీవితంలో మనం చూసే ఎగ్జాంపుల్ ఇట్లా చూడొచ్చు. చాలా పచ్చిగా ఉన్నప్పుడు, పిందగా ఉన్నప్పుడు చాలా ఒగరుగా ఉన్న కాయ, పచ్చిగా ఉన్నప్పుడు చాలా పులుపుగా ఉన్నటువంటి మామిడికాయ ఎండ వేడికి అదే చెట్టుకి ఆశ్రయించి కనుక ఉండేటట్టయితే అత్యంత మధురమైన పండుగ మారుతుంది. పులుపు లేని కాయకి ఆ మధురత్వం కూడా రాదు. అంటే అహంకారాది అరిషడ్ వర్గాలు ఏవైతే మనలో ఉన్నాయో వాటిని గ్రాడ్యువల్గా మలుచుకుని ఆ శక్తిని పాజిటివ్గా డైరెక్ట్ చేసుకోవటమే మనం చేయవలసిందే తప్ప వీటిని పూర్తిగా నాశనం చేయటం అనేది అసాధ్యమైనటువంటి విషయం. ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను నేను, బాల వికాస్కి ఆది గురువు నారద మహర్షి అని. అంటే బాల వికాస్లో పిల్లల్ని పట్టుకోవాల్సింది 5 సంవత్సరాల వయసులో కాదు, గర్భస్థ స్థితిలో 5 నెలల గర్భస్థితిలో పట్టుకోవాల్సి ఉంటుంది అని అట్లా పట్టుకుని ఆదర్శంగా చూపించిన మహర్షి నారద మహర్షి అని చెప్తూ ఉంటాను. కారణం ఏంటంటే హిరణ్యకశిపుడిలో ఉన్నటువంటి విపరీతమైనటువంటి అహంకార తత్వమే ఆ గర్భస్థ శిశువులో కూడా ఉంటుంది. ఆత్మావై పుత్రనామాసి, నేనే నా భార్యందు పుత్రుడుగా పుడుతున్నాను అని వేదవాక్యం. అంటే ఎంతటి అహంకారవంతుడో హిరణ్యకశిపుడు మనందరికీ తెలుసు. అఖండమైన శక్తివంతుడు, విపరీతమైనటువంటి అహంకారం. ఇట్స్ ఎ డెడ్లీ కాంబినేషన్. ఇదే కాంబినేషన్తో ఉన్నవాడు వీడే ఇట్లాంటివి ఉండేటట్టయితే వీడికి పుట్టబోయే దుర్మార్గుడు ఇంకెంత వాడు పుడతాడో. రావణాసుడు కన్నా ఎక్కువ ప్రమాదకారి ఇంద్రజిత్ అని, అక్షయ్ కుమారుడు అంతకన్నా ప్రమాదకారి కాబోతున్నాడు అనే ఉద్దేశంతో హనుమంతుడు అక్షయ్ కుమారుడిని సంహరించటం, లక్ష్మణుడు రాముడు ప్రతిజ్ఞపరంగా ఇంద్రజిత్తుని సంహరించటం, ఒక పర్టికులర్ టైంలో ఆ ఇంద్రజిత్ చేతిలో దాదాపు మూర్ఛవే ప్రాణం కడబెట్టిన పరిస్థితి కలగటం, రావణాసురుడు అట్లాంటి పని చేయలేకపోవటం మనం చూడొచ్చు. అంటే ఇంతటి అహంకారంతో ఉన్నవాడికి పుట్టే పిల్లవాడు అంతకన్నా ఎక్కువ అహంకారి, అంతకన్నా ఎక్కువ దుర్మార్గుడు, ఎంతకన్నా ఎక్కువ ప్రమాదకారి అవుతాడు అనేది సాధారణమైనటువంటి లాజిక్. దాన్ని ఇంద్రుడు పాటించాడు. ఇంద్రుడు పాటించి ఏం చేశాడు? స్త్రీహత్య మహాపాపం అయినా సరే ఈ లీలావతిని గర్భస్థ శిశువుని భరించలేక చంపేద్దాం అన్న భావంతో చంపేదానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నారద మహర్షి ఆవిడ్ని రక్షించి ఇంద్రునికి సమాధానం చెప్పి అతనికి వాపస్ పంపించి ఈవిడ్ని ఆశ్రమానికి పట్టుకొచ్చి అదే అహంకారాన్ని అహం బ్రహ్మస్మినిగా మార్చిన విధానం అనూహ్యమైనటువంటి ప్రక్రియ ఎట్లా ఉంటుందో అనేది మనం ఊహించవచ్చు. సో ఈ అహంకార పరంగా భగవాన్ సత్యసాయిబాబా చెప్పిన ఎగ్జాంపుల్ మనం గుర్తు చేసుకునేటట్టయితే, సేవ చేసేటప్పుడు వినయము, విధేయత, ఒక అవకాశం మనకి భగవంతుడు ఇచ్చాడన్నటువంటి కృతజ్ఞత భావన, వీటి యొక్క సమ్మేళనంతో మనం చేయవలసి ఉంటుంది. వాటి బదులు నేను చేస్తున్నాను, అవతలవాడు రిసీవ్ చేసుకుంటున్నాడు అని కించిత్ అహంకార భావం కలిగేటట్టయితే ఆ సేవను గురించి స్వామి చెప్పిన మాట, దూది కుప్పు అంటే దూదు గోడౌన్ అంటాం, గోడౌన్లోని పెద్ద బేల్స్, పెద్ద పెద్ద దూది కుప్పలు, దూది యొక్క పెద్ద పెద్ద బేల్స్ని గోడౌన్లో పెడతాం. అట్లాంటి దూది కుప్పల గోడౌన్లో ఒక చిన్న నిప్పురవ్వ ప్రవేశిస్తే ఏమవుతుందో దాని పరిస్థితి అన్నారు. ఏమిటి అర్థం? దూది కుప్పలో నిప్పురవ్వ అహంకారం. దాని అర్థం ఏమిటి? కేవలం దూది కాలి ఆగిపోదు, ఆ గోడౌన్ మొత్తం కూడా పేలిపోతుంది. షిరిడి అవతారంలో ఎగ్జాంపుల్ మనం తీసుకునేటట్టయితే, ఒక నాటక సమాజం వాళ్ళు స్వామి దగ్గరికి వచ్చిన కథ మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. ఆ నాటక సమాజం వాళ్ళు వాళ్ళ మనసులో ఉద్దేశం ఏమిటి? ఈ కుబేరుడు వీళ్ళందరినీ సంతృప్తిపరిచి అందరి మధ్యలో నేను చాలా గొప్పవాణ్ణి, సాక్షాత్తు పరమేశ్వరుని కూడా సంతృప్తిపరిచాను అన్న భావన
విశ్వం మొత్తం వ్యాప్తి చేయాలి, తన యొక్క గొప్పతనాన్ని ప్రకటించాలి. అతని భక్తిలో ఏం లోపం లేదు. సాక్షాత్తు శివుడితో సఖ్య భక్తుడుగాను సేవకుడుగాను యాక్సెప్ట్ చేసిన ఏకైక భక్తుడు కుబేరుడు మాత్రమే. సో అట్లాంటి కుబేరుడు మనసులో కూడా కించిత్ అహంకార భావం కలగంగానే భగవంతుడు ఎట్లా దాన్ని లయం చేశాడు అనేది మనం ఆ యాంగిల్లో చూడొచ్చు. సో ఈ షిరిడి అవతారంలో స్వామి అనేక రకాలుగా వచ్చిన యాచకులకి, వచ్చిన భక్తులకి రకరకాల కానుకలు ఇస్తారు అని పేరు వ్యాపించడం మూలంగా ఈ నాటక సమాజం వాళ్ళు ఆయన దగ్గరికి వస్తారు. వాడు చేసిన నాటకం అదంతా ఏదో మెప్పించేదానికి చేయవలసిన కార్యక్రమం అంతా చేస్తారు. ఆయనకి నమస్కారం చేస్తారు. ఆయన ఏమి ఇవ్వకపోయేటప్పటికి కించిత్ అసంతృప్తితో, అదే ఇదేమిటి, వీడిని గురించి చాలా గొప్పగా విన్నామే, ఏదో చాలా గొప్పగా ఇస్తాడనుకున్నాం, ఏమి ఇవ్వలేదే అని మనం పెట్టిన నమస్కారం వేస్ట్ అయిపోయింది. నమస్కారం అనేది సంపూర్ణ కృతజ్ఞతాభావంతో మనం చేసే ప్రక్రియ అని ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. రుద్రపరంగా నమస్కారాన్ని ఒక్కసారి అన్వయం చేసుకునేటువంటి రుద్రంలో ఉన్న మంత్రాల కన్నా రుద్రంలో నమస్కారాల సంఖ్య చాలా ఎక్కువ. సో నమస్కార పూర్వకంగా చెప్పబడ్డదే భగవంతుని చేరుతుంది అంటే కృతజ్ఞతతో కూడిన పనే భగవంతుని చేరుతుంది అనే సూచన ఆ నమస్కారము మంత్రము కాంబినేషన్ లో కూడా మనం చూడొచ్చు. రుద్రుని నమస్కార ప్రియుడు అని చెప్తూ ఉంటారు. శిరస్సు మీద చేతులు పెట్టి నమస్కారంతో ఆయన దర్శించాలి అనే మాట చెప్తారు. సూర్యుని నమస్కార ప్రియుడు అని చెప్తారు. ఇవన్నీ వాళ్ళకి నమస్కారాలు పెట్టడం కాదు ముఖ్యం, ఆ అంతర్గత కృతజ్ఞతా భావన ముఖ్యము అని. సో ఈ నాటకం ట్రూప్కి షిరిడి సాయి కథకి మళ్ళీ బ్యాక్ వచ్చి ఒకసారి దాన్ని అనలైజ్ చేసేటట్టయితే, ఈ నాటకం ట్రూప్ వాళ్ళు కొంచెం అసంతృప్తిగా, అందులో ఉన్నటువంటి లీడరు సరే రాత్రి వాడు పడుకున్నప్పుడు అతనికి ఒక కళ వస్తుంది. ఏమిటి ఆ కళ? ఆ కళలో ఇతనికి ఏదో గవర్నమెంట్ అధికారులు ఇతనికి పనిష్మెంటు, పోలీసులు పట్టుకోవటం, ఉరి తీసే పద్ధతి. స్వామి నువ్వు తప్ప నాకు దిక్కు లేదు అని భగవంతుడికి ఆయన శరణాగతి పూర్వకంగా నమస్కారం పెట్టడం. ఆ నమస్కారం పెట్టిన దానికి సరే స్వామి అనుగ్రహించి మొత్తానికి వాడికి ఏదో కరుణ ఇచ్చి వాళ్ళ ఇందులోంచి తప్పించడం జరుగుతుంది. ఇది జరిగిన తర్వాత మర్నాడు వచ్చి మళ్ళీ నమస్కారం పెడతాడు. స్వామి అడిగిన మాట, నిన్న పెట్టిన నమస్కారానికి ఇవాళ పెట్టిన నమస్కారానికి తేడా ఏమిటి అని అడుగుతాడు. అంటే నిన్న పెట్టింది నమస్కారమే, ఇవాళ పెట్టింది నమస్కారమే. నిన్న పెట్టిన నమస్కారంలో కొంచెం అహంకారం ఉన్నది. అరే నేను ఇంత గొప్పగా పెర్ఫార్మెన్స్ చేస్తే, సో ఇంత గొప్పగా నేను పెర్ఫార్మెన్స్ చేసినా స్వామి నన్ను అప్రిషియేట్ చేయలేదు అన్న ఫీలింగ్ ఒకటి ఉన్నది. ఇవాళ పెట్టిన నమస్కారంలో సంపూర్ణ నన్ను రక్షించాడు, ప్రాణాన్ని కాపాడాడు అన్న కృతజ్ఞతాభావం ఉన్నది. సో ఆ కృతజ్ఞతాభావంతో పెట్టిన నమస్కారం మాత్రమే స్వీకరించబడుతుంది. ప్రతి నమస్కారము స్వీకరించేదానికి అర్హత కలిగి ఉండదు అన్న సంకేతాన్ని కూడా మనం చూడాలి. అంటే భగవంతుడికి కైంకర్యం చేసే ఏదైనా సరే అది వస్తు రూపంలో కాక కృతజ్ఞతకి చిహ్నంగా చూడటం అనే ఒక ప్రక్రియని ఎంత చక్కగా మన సంస్కృతిలో చొప్పించి మనకి అందించారు మన పెద్దవాళ్ళు, సంప్రదాయంగా అందించారు అనేది ఈ పరంగా ఒక్కసారి మనం గమనించాల్సి ఉంటుంది. అట్లాగే ఇంకొక ఉదాహరణ కూడా ఈ యాంగిల్లో తీసుకోవచ్చు. దీనికి ఇవాళ మనం చెప్పుకునేదానికి రేపు జరగబోయే కార్యక్రమానికి సమన్వయంగా ఇట్లా చెప్పుకోవచ్చు. రేపు ఏకాదశి, అదే మాదిరి కృష్ణ గీత జయంతి, ఈ కార్యక్రమాలు అవన్నీ మనం చేస్తూ ఉంటాం. ఏకాదశి నాడు చేయటం అనేది ఒకసారి ఆలోచించండి. సాధారణమైనటువంటి ఈ పంచదశ తిథులు, తిథి నిత్య దేవతలు అవన్నీ ఓ సందర్భంలో మనం చెప్పుకున్నాం. ఈ తిథి నిత్య దేవతల పరమైనటువంటి వివరమే కాకుండా ఈ 15 తిథులకి ఆ తిథికి సంబంధించినటువంటి ఆరాధ్య దేవతలు ఉన్నారు. ఒక్కొక్క వారానికి ఆ వారానికి సంబంధించిన ఆరాధ్య దేవతలు ఉన్నారు. ఇవన్నీ జ్యోతిర్మయ స్వరూపాలు.
విశ్వం అంతా సంపూర్ణమైనటువంటి జ్యోతిర్మయ స్వరూపంగా భావించడం అనేది భారతీయ సంస్కృతి. ఇవాళ ఆదివారం, ఆదివారానికి అధిపతి ఎవరయ్యా అంటే సూర్యుడు, సోమవారానికి చంద్రుడు. అట్లా ఈ తిథి దేవతల యొక్క అధిష్టాన దేవతల్ని మనం చూసేటట్టయితే పాడ్యమి అనే తిథికి బోత్ కృష్ణ పాడ్యమి అండ్ శుక్ల పాడ్యమి, 2 పాడ్యములకి అగ్ని అధిదేవత. విదేకి 2 అశ్విని దేవతలు, 2వ తిథికి అశ్విని దేవతలు అధిదేవతలు. 3వ తిథికి ఉమాదేవి త్రిపుడీకర ఆవిడ అధిదేవత. 4వ సవితి నాడు బోత్ 2 రకాల చవితులకి కూడా గణపతి అధిదేవత. పంచమికి నాగదేవతలు అధిదేవతలు. 6కి సాధనా పరంగాను పిల్లల పరంగాను స్కందుడు, జ్ఞానస్వరూపుడైన స్కందుడు అధిదేవత. 7వ తిథికి సూర్యుడు అధిదేవత. 8మికి అష్టమాతృకలు. 9మికి దుర్గాదేవి. దశమి నాడు, ఇవాళ దశమి, దశ దిక్పతులు అధిదేవతలు. ఏకాదశి నాడు కుబేరుడు యాక్చువల్గా అధిపతి. ఏకాదశి తిథికి కుబేరుడు అధిపతి. విష్ణు పరంగా మనం చూసినప్పుడు ద్వాదశి నాడు విష్ణు అధిపతి. త్రయోదశికి యముడు అధిపతి, కాలస్వరూపుడు. చతుర్దశికి అంటే జస్ట్ 1 పూర్ణిమ అమావాస్యకి 1 ముందు మహేశ్వరుడు అధిపతి. తర్వాత వచ్చేది పూర్ణిమ అన్న రావచ్చు, లేదా అమావాస్య అన్న రావచ్చు. పూర్ణిమ కనుక వచ్చేటట్టయితే దానికి సంపూర్ణత్వానికి చంద్రుడు అధిపతి. అమావాస్య వచ్చేటట్టయితే పితృదేవతల అధిపతులు. అంటే ఈ వ్యవస్థలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే విష్ణుమూర్తి పరంగా కృష్ణుడి పరంగా, కృష్ణుడు చెప్పింది విష్ణుమూర్తి, విష్ణువు ఏం తేడా లేదు. కృష్ణుడు చెప్పినటువంటి గీతని ఏకాదశి నాడు చేసుకోవటానికి, యాక్చువల్గా ద్వాదశి నాడు చేసే బదులు ఏకాదశి నాడు చేసేదానికి మోస్ట్ ప్రాబబ్లీ కారణం ఆ భీష్మ ఏకాదశి పరమైనటువంటి భావన కావచ్చు. కారణం ఏమిటంటే భక్తుడి కోసం ఎంతైనా తను లొంగటం అనేది భగవంతుడి యొక్క లక్షణం. ఆ ఉదాహరణ కూడా భీష్ముడు కృష్ణుడు పరంగా తీసుకోవచ్చు. అర్జునుడికి ఆయన వాగ్దానం చేసింది, యుద్ధం నేను చేయను, ఆయుధం పట్టను, యుద్ధం కూడా చేయను కాదు, ఆయుధం పట్టను, యుద్ధం నీలో పార్టిసిపేట్ చేస్తాను, నీతో పాటు ఉంటాను తప్ప ఆయుధం పట్టను, నీ చేత ఆయుధం పట్టిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు భీష్ముడు. ఒకటి సాక్షాత్తు భగవంతుడు, రెండోది ఒక సాధారణ మానవుడు. అంటే మన సంకల్పానికి బలం ఉన్నదా, బలం లేదా, ఎట్లాంటి సంకల్పానికి బలం ఉంటుంది, ఎట్లాంటి సంకల్పాన్ని భగవంతుడు యాక్సెప్ట్ చేస్తాడు అనే దానికి ఉదాహరణగా కూడా మనం దీన్ని తీసుకోవచ్చు. నీ చేత ఆయుధం పట్టిస్తాను అన్నాడు భీష్ముడు. ఇది మానవుడి శపథం. ఆఫ్టర్ ఆల్ మానవుడు కంపేర్ టు భగవంతుడితో ఏమిటి, భగవంతుడితో పోల్చి చూసినప్పుడు అల్పాతి అల్పం. సో యువతల భగవంతుడి యొక్క మాట, ఆయుధం పట్టను అనే మాట భగవంతుడి మాట. ఆయుధం పట్టిస్తాను అని ప్రతిజ్ఞ చేసిన భీష్ముడు, ఈయనకి ఆధారం ఏమిటి, నీ చేత ఆయుధం పట్టిస్తాను, నాకు నువ్వే ఆధారం. భగవంతుడినే నమ్మి భగవంతుడి చేత ఆయుధం పట్టిస్తాను అని శపథం చేసి ఈయన యుద్ధానికి దిగాడు. చిట్ట చివరికి తన మాట వదిలేసేసి భక్తుడి మాటని పాటించటం, కృష్ణుడు ఆయుధం పట్టుకుని అదే కుప్పించెగిచిన కుండలంబుల కాంతిగా చెప్తారు. అర్జున నీ వల్ల కాకపోతే అని చెప్పి తన చక్రాయుధం తీసి భీష్ముడిని నేను సంహరిస్తాను అన్నట్టుగా కిందకి దూకటం, ఆయన రారా నీ దానికోసం వెయిట్ చేస్తున్నానని భీష్ముడు అనటం. నిజంగా భీష్ముడు కనుక కోపంగా యుద్ధం చేసేటట్టయితే ఈయన చక్రాయుధం తీసుకుని ఒక్కసారి దూకంగానే ఈయన భీష్ముడు ఆయుధం అవతల పారేసి నేను దానికోసం వెయిట్ చేస్తాను రా సంహరించని ఆహ్వానిస్తాడా? ఏమిటి దాని అర్థం? ఆ భక్తి తీవ్రత ఎంత తీవ్రత అంటే సాక్షాత్ భగవంతుడు మెల్ట్ అయిపోయి దాసానుదాసుడుగా మారి భక్తుడి దగ్గరికి చేరే స్థితి దాకా కూడా భగవంతుడి యొక్క భావానికి, భక్తుడి యొక్క భావానికి శక్తి ఉన్నది అన్న మాటని మనకు అర్థమయ్యేదానికి చేసిన ఘటనే తప్ప అదర్వైజ్ భక్తుడికి భగవంతుడికి తేడా లేని స్థితి ఆ
అని ఇండికేట్ చేయటంగా మనం దాన్ని చూడొచ్చు. సత్యసాయి అవతారంలో కూడా ఇట్లాంటి సంఘటన ఒకటి జరిగింది, మనం గుర్తు చేసుకోవచ్చు. ఈ పుట్టపర్తిలో అవసరానికి మించి స్వార్థత, లేకపోతే అవసరానికి మించి ఏ అహంకారం, నేను గొప్ప, ఈ పద్ధతులకి స్వామి ఒకసారి విసిగి పుట్టపర్తి నేను రాను పొమ్మన్నారు. ఊళ్ళో వాళ్ళు, బయట వాళ్ళు, అంటే ఈ షాపుల వాళ్ళు, వీళ్ళంతా కూడా వీళ్ళ వ్యాపారం, వీళ్ళ జీవితం అంతా దాని మీద ఆధారపడి ఉన్నది. స్టూడెంట్స్, షాపుల వాళ్ళు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశారు. ఆయన బెంగళూరు పోయి కూర్చున్నారు, ఆయన రాలేదు. 40 రోజులైంది, 50 రోజులైంది, రావట్లేదు. విశ్వ ప్రయత్నం చేశారు, రాలే ఆయన. కొంతమంది స్టూడెంట్స్, స్వామి మీరు రాకపోతే మాకు ఇదంతా చాలా నిస్సారంగా ఉంది, ప్రాణం లేని శరీరం లాగా ఉంది, మీరు వచ్చే తీరాలి అని పట్టుదల బట్టి ఆయనకి ప్రయోపవేశం లాగా భోజనం మానేసి కూర్చొని ఆయన ఆహ్వానించారు మనసులోనే. ఆయన వచ్చారు, సరే అందరూ సంతోషించారు. పెద్ద పండగ కింద మారిపోయింది ఇదంతాను. స్వామి వచ్చినాక ఎంత పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు స్వామిని ఒక స్టూడెంట్ అడిగిన ప్రశ్న, స్వామి ఐరన్ విల్ నాది సంకల్పం మారదు అంటారు కదా, మీరు మరి ఐరన్ బిల్ ఎక్కడ మారిపోయింది, ఎందుకు మారిపోయింది, పుట్టపర్తి రాను అనే మాట, మీ మాట మీరు ఎందుకు స్వాలో చేసి ఎందుకు వచ్చారు అని అడిగాడు. స్వామి చెప్పిన సమాధానం, ఐరన్ విల్ కరెక్టే, అది మారదు, అది కరెక్టే, కానీ ఐరన్ కరుగుతుంది కదా. వేడి చేసినప్పుడు ఐరన్ ఎట్లా కరుగుతుందో ప్రేమకి భగవంతుడు కరిగి ప్రవహిస్తాడు. సో అది కృష్ణావతారంలో భీష్ముడి పరంగా మనం చూస్తాము. ఎందుకు కొంతమంది యుద్ధం చేసి కృష్ణుడిని బందీగా తీసుకుపోయి ఇంట్లో ప్రజెంట్ చేసిన మహాభక్తులు కూడా ఉన్నారు. ఇది వీళ్ళు జైత్రయాత్ర చేసేటప్పుడు అది సంపూర్ణమైన భక్తితో యుద్ధం చేయాలి, ధర్మం కాబట్టి నేను చేస్తున్నాను, రాజు నా ధర్మం యుద్ధం చేయటం, నువ్వు శత్రుపక్షంలో ఉన్నావు, నిన్ను జయించడం నా ధర్మం అని కృష్ణుడిని బందీ చేసి ఆశ్రమ అంతఃపురానికి తీసుకుపోతాడు. ఆ రాణి ప్రార్థిస్తుంది, స్వామి అత్యంత కరుణతో నాకు దర్శనం ఇచ్చేదానికి, నేను యుద్ధంలో లేను కాబట్టి నాకు దర్శనం ఇచ్చేదానికి ఈ రూపంలో ఈయనకి చేతికి బందీగా చిక్కి నాకు వచ్చి దర్శనం ఇచ్చావా అని దండం పెట్టుకోవడం నీళ్ళు పెట్టుకుంటుంది. అంటే ఆ భావన బలం ఎంత బలంగా ఉండటం మూలంగా భగవంతుడు మనకి లభ్యమవుతాడు అనే మాటని, అహంకారం కలిగేటట్టయితే ఆ భావనకి శక్తి ఎట్లా క్షీణిస్తుంది. కాబట్టి ఏ పరిస్థితుల్లోనూ అహంకారానికి దూరంగా ఉండటాల్సిన అవసరం భక్తుడికి ఎంత ఎక్కువగా ఉంటుంది అనే వివరాల్ని ఆ కుబేరుడు యొక్క కథలో మనం చూసుకోవచ్చు. అంటే ఇచ్చింది విశ్వంలో అన్నిటికీ అదే, దాన్ని భగవంతుడి యొక్క అష్టమూర్తి తత్వం, భగవంతుడి యొక్క పంచముఖ తత్వం ఒకే 1, 2 కావటం, 2, 3 కావటం, 4 కావటం, అనేకంగా మనం చెప్పుకున్న ఈ అన్వయాన్ని దీన్ని కలిపి ఈ మాదిరిగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు నౌ లెట్ us కమ్ బ్యాక్ టు అవర్ 7వ అనువాకాన్ని కంక్లూడ్ చేసేదానికి రాబోయే 8వ అనువాకానికి మనం ఒక బేస్ ఏర్పాటు చేసుకునేదానికి ఈ 5, 6, 7 అనువాక మంత్రాన్ని సమిష్టిగా అన్వయం చేసుకుంటే కానీ 8వ అనువాకం యొక్క పట్టు మనకి దొరకదు. 8వ అనువాకాన్ని రుద్ర హృదయం అంటారు. అందులో ఉన్నదే పంచాక్షి మహామంత్రం. ఆ మంత్రమే ఎందుకని వేదానాం రుద్రముత్తమం, తత్ రుద్రానాం పంచాక్షరి ఉత్తరం. ఆ పంచాక్షరిలో శివం ఉత్తమం అని. సో ఆ నమశివాయ మహామంత్రం అందులో ఉన్నది. సో ఆ మంత్రానికి సంబంధించింది బేస్ మనకి సరిగా అవగాహన అయ్యేదానికి కావాల్సిన ఏర్పాటుని 5, 6, 7 అనువాకాల్లో రుద్రంలో మనకి చేయబడ్డది. కాబట్టి క్లుప్తంగా ఈ 3 అనువాకాలు, ముఖ్యంగా 7 అనువాకాన్ని 5, 6 అనువాకాల బ్యాక్గ్రౌండ్తో సమన్వయం చేసుకుందాం. సో 5, 6 అనువాకాలు ఒకసారి మనం గుర్తు చేసుకునేటట్టయితే 5వ అనువాకంలో ఉన్న మంత్రాన్ని మనం దైవపరమైనటువంటి ద్వంద్వాలుగా భవాయచ, రుద్రాయచ, శర్వాయచ, పశుపతయచ అని భగవత్ సంబంధమైనటువంటి ద్వంద్వాలుగా, పంచ అంటే 5, పంచ అంటే వ్యాపకం, అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి భగవంతత్వం విశ్వవ్యాపితంగా దృగ్గోచరమయ్యే విధానంగా 360 డిగ్రీలు సంపూర్ణమైన సర్కిల్గా వ్యాపించటమే ప్రపంచం యొక్క వ్యక్తీకరణ. కాబట్టి ప్రపంచం అనేది సపరేట్ కాదు.
నిద్రపోతున్నప్పుడు నాకు కల వచ్చింది. కలలో ఒక 1000 మంది ఉన్నారు, 1,00,000 మంది ఉన్నారు, 1,00,00,000 మంది ఉన్నారు లేకపోతే. సో ఇంతమంది మధ్యలో నేను ఉన్నాను. ఈ కలలో కనిపించిన ఈ 1000 మంది ఎక్కడి నుంచి వచ్చారు? నాలో నుంచే వచ్చారు. నాకు సంబంధించిన వాళ్ళే, నా భావానికి సంబంధించిన వాళ్ళే. నాకన్నా వాళ్ళు వేరు కాదు. కానీ నేను కలలో చూస్తున్నాను. చూస్తున్నంత కాలం వాళ్ళు వేరు, నేను వేరు అనే భావం, వాళ్ళలో నేను ఒక్కడనే భావం, అనేక రకాల భావాలు కలగచ్చు. నిద్ర లేచి నాకు తెలుస్తుంది, ఓహో ఈ కలలో 1,00,00,000 మందిని చూసినా ఈ 1,00,00,000 మందికి నాలో నా భావంతో పుట్టిన వాళ్ళే. అట్లా భగవంతుడి యొక్క కలగా ఈ సృష్టి ఏర్పడ్డది. కాబట్టి కలలో మనం మెలకువ స్థితి కనుక మనం పొందగలిగేటట్టయితే ఈ సృష్టి అనేది సపరేట్ కాదు, భగవంతుడి యొక్క ఆకారమే, వ్యక్తాకారమే. అంటే కన్సాలిడేటెడ్ లైట్ అనే స్థితి అనుభవం మనకు వస్తుంది. అంటే లైట్గా ఉన్నప్పుడు అది మనకు అర్థం కాదు, అది జ్యోతిర్మయంగా ఉంటుంది. ఆకారం ధరించినప్పుడు ఆ లైట్ మనకి కనపడదు, ఈ నామము ఆకారం మాత్రమే కనపడుతుంది. ఈ నామము ఆకారం కనపడటం మూలంగా దాని వెనకాల ఉన్నటువంటి లైట్ని మనం మర్చిపోతున్నాం కాబట్టి మనకి ఈ ప్రాబ్లం వస్తుంది. సో నామాన్ని ఆకారాన్ని వదిలేసి ఆ వెనకాల ఉన్న లైట్ని పట్టుకోవటమే సాధన. దీన్నే పంచీకృతమైనటువంటి ప్రపంచం ఏర్పడటానికి కారణాన్ని అస్థి, భాతి, ప్రియం, నామం, రూపం అన్న 5 లక్షణాలతో ఏర్పడ్డ ప్రపంచము. భవభావనేది భవేత్ సర్వం, భవుడి యొక్క భావనతో ఇది మొత్తం ఏర్పడ్డది. కాబట్టి భావనతో ఏర్పడే ప్రపంచానికి 5 లక్షణాలు ఉన్నాయి. అస్థి అంటే ఉన్నది, ఉన్నది అంటే ఉన్నది, ఉన్నది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం, వింటున్నాం, చేస్తున్నాం, అనుభవిస్తున్నాం. భాతి అది వెలుగుతున్నది, వెలుగుతున్నది కాబట్టి మనం చూడగలుగుతున్నాం, లేకపోతే కనిపించేది కాదు. ప్రియం ఆనందిస్తున్నాం, ఆనందం కలుగుతుంది, మనం ఫీల్ అవుతున్నాం కాబట్టి ఈ 3 లక్షణాలు కనపడుతున్నాయి, అనుభవంలోకి వస్తున్నాయి, కానీ అవి ఏమిటో చెప్పలేం. నామం, రూపం. ఇప్పుడు అమ్మాయి పాప అన్నాం, 5 ఏళ్ళు, 4 ఏళ్ళు, లేకపోతే 9 ఏళ్ళు, లేకపోతే 10 ఏళ్ళు, ఈ పిల్ల క్లాసు, ఫస్ట్ క్లాసు, లేకపోతే సెకండ్ క్లాసు, లేకపోతే డ్యాన్స్ చేయగలుగుతుంది, ఇవన్నీ ఆ నామం, ఆ రూపం. సో అట్టగే కోటేశ్వరరావు ఇదిగో ఇట్లా ఉంటుంది, ఇది పద్ధతి, ఇది. సో అంటే ఏమంటే నామము రూపంతోనే మనం గుర్తుపెట్టుకుంటున్నాం తప్ప మిగతా 3 మర్చిపోతున్నాం. ఈ నామరూపాలు అడ్డం పెట్టుకుని నామరూపాలకి అతీతమైనటువంటి అస్థి, భాతి, ప్రియాన్ని దర్శించటమే సాధన. దానికి ప్రపంచంలో ఉండి ప్రపంచానికి అతీతంగా ఉండాలి కాబట్టి ముందు ప్రపంచంలో ఉండాలి. ఈ లక్షణాలన్నీ కూడా 5వ అనువాకంలో భగవంతుడి ద్వారానే భగవంతుడి యొక్క భావనగా ప్రపంచం వచ్చింది అన్న వివరాన్ని, అదే అగ్ని సోమాత్మకం సైంటిఫిక్ గా మనం పోయినప్పుడు ఈ భౌడు అనేది జలతత్వం, అనేది రుద్ర అనేది అగ్నితత్వం, ఈ రెండిటి యొక్క సంయోగం, ఈ రెండిటి యొక్క సంయోగం సూర్యతత్వం. ఆ సూర్యుడిలో మళ్ళీ విభజియారు, అందులో విఐబి జలతత్వం, జీఓఆర్ అగ్నితత్వం, వైఓఆర్ అగ్నితత్వం, జి అనేది వీటిని బ్యాలెన్స్ చేసే తత్వం. సూర్యుడిని ఆధారం చేసుకుని ఈ సృష్టి అంతా వచ్చింది అనేది సైంటిఫిక్ ఆస్పెక్ట్ అవుతుంది. అంటే ఈ 5వ అనువాకానికి ఉన్న మంత్రాలు ఆ భగవత్పరమైనటువంటి డిసెంట్ ఎట్లా జరిగింది అనేది మనకి ఇండికేట్ చేసేది 5వ అనువాక మంత్రాలు అయ్యేటట్టయితే 6వ అనువాకానికి వచ్చాం. ఈ 5వ అనువాకం చెప్పిన ఈ ద్రష్ట కూడా ఎవరు? సాక్షాత్ శంభు. శంభు అంటే ఏమిటి? శంభువనాని ఇది శంభు, విశ్వం మొత్తానికి మేలు కలిగించేవాడు, శుభం కలిగించేవాడు, ఆనందం కలిగించేవాడు, సంతోషం కలిగించేవాడు శంభు. అంటే ఎవడైతే ప్రపంచానికి ఈ లక్షణాల్ని అందించే ప్రయత్నం చేస్తాడో వాడు శంభుగా మారతాడు అనే మాట 5వ అనువాకం యొక్క సంకేతం అయ్యేటట్టయితే 6వ అనువాకానికి వచ్చేటప్పటికి మానవ సంబంధమైనటువంటి ద్వంద్వాలు, జ్యేష్ఠాయచ కనిష్ఠాయచ, పూర్వజాయచ పరజాయచ, ముందు పుట్టావు వెనక పుట్టావు, వెనక నుంచి పుట్టావు ముందు నుంచి పుట్టావు, ఈ మాదిరి ద్వంద్వాలు మనకు కనపడతాయి. అంటే ఏమన్నమాట? భగవంతుడి సంకల్పానుసారం 5వ అనువాక ప్రకారంగా ప్రపంచంలో పుట్టావు, బానే ఉంది. ఈ ద్వంద్వాలతో పుట్టావు సుమా, శోభ్యుడివి, సహ ఉభాయితి శోభ, ఈ శోభ్యతత్వంలో పుట్టావు, దీన్ని అధిగమించి ముందుకు పో. శరీరపరంగా ఒకసారి మనం ఆలోచించేటట్టయితే భృగుటి అనే దాన్ని ఎక్కడైతే మనం కాన్సన్ట్రేట్ చేసి కళ్ళు మూసుకుని కాన్సన్ట్రేట్ చేసి ధ్యానం చేసే మనం బొట్టు పెట్టుకునే స్థానం ఏదైతే ఉందో దాన్ని భృగుటి అంటాం. దాన్ని ఆరో గ్రంథి అంటాం.
అదే షట్చక్రాల్లో 6వ చక్రం అంటాం, అనేక పేర్లతో పిలుస్తూ ఉంటాం. అక్కడే బొట్టు పెట్టుకుంటాం గుర్తుపెట్టుకునేదానికి. సో దాని కింద చూసేటట్టయితే అన్ని ద్వంద్వాలుగా ఉంటాయి. దాని పైన చూసేటట్టయితే మెదడు బ్రహ్మరంధ్రం ఒకటిగా ఉంటుంది. అంటే ఈ ద్వంద్వీభూతమైనటువంటి సృష్టిలో అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు పంచీకృతమైనటువంటి విధానంగా పొంది సంపూర్ణమైనటువంటి శరీరంతో ఉన్నటువంటి జీవి కేవలం మానవుడు మాత్రమే. కాబట్టి ఈ ద్వంద్వాలతో కింద భాగంలో కొట్టుకోకుండా వీటికి అతీతంగా ఈ రెండింటి నుంచి ఏకం అయ్యే విధానంగా నాడీపరంగా చూసినా సరే ఇడా పింగళ రెండు ఉంటాయి. సుషుమ్న ఈ మధ్య దాకా వచ్చేదాకా ఆ రెండు సుషుమ్నతో కలిసిపోయి అక్కడి నుంచి కేవలం సుషుమ్న మాత్రమే పైకి పోతుంది, మిగతా రెండు ఆగిపోతాయి. అంటే ఏమన్నమాట, ఈ రెండిటికి ఆధారమైనటువంటి ఏకత్వాన్ని పొందేదానికి మనం ఉపయోగించుకోవాల్సిన పనిముట్లే తప్ప, 2 కాళ్ళు మనకి భగవంతుడు ఇచ్చాడు. ఒక కాలు ముందు, రెండో కాలు వెనక, మళ్ళీ దాని ముందు రెండో కాలు వెనకాలతో పని వేసుకుంటూ ముందుకు పోయేదానికి 2 కాళ్ళు ఇచ్చాడే తప్ప ఆగిపోయేదానికి కాదు. మన ప్రయాణం భగవంతుడి వైపు ఏకోన్ముఖంగా సహస్రారం వైపు సాగాలి. అదే ఉత్తరస్యయనం ఉత్తరాయణం. భీష్ముడు ఉత్తరాయణం కోసం వెయిట్ చేశాడు అంటారు. ఉత్తరాయణం కోసం వెయిట్ చేసాడే కాలం కోసం ఈ 6 నెలలు పోయి పై 6 నెలలు వచ్చిందా అని వెయిట్ చేయలే. సంపూర్ణమైనటువంటి భగవంతుడి యొక్క మనోభావన ఆయన తప్ప ఇంకొకటి లేదు అన్నటువంటి స్థిరమైన బుద్ధి కోసం వెయిట్ చేశాడు. అది రాగానే ఆ శరీరం వదిలేసేసాడు. ఇచ్చామరణం ఉన్నది కాబట్టి. అంటే ఆ ఏకత్వం వైపు ప్రయాణం చేసేదానికి మానవుడిగా శోభ్యుడిగా పుట్టినవాడు నీ ప్రయాణం అటుపక్క పోవాలి అన్న సంకేతంగా ఈ 6 మిత్ర షడ్వర్గు, హరి షడ్వర్గు, షట్చక్రాల్లో ఉన్నటువంటి 6వ చక్రం, భృగుటి, ఈ అన్నిటికీ సంకేతంగా 6 మనం చూడొచ్చు. 7వ అనువాకం దగ్గరికి వచ్చేటప్పటికి ఇమ్మీడియట్ గా ఈ మంత్రాల యొక్క వరుస మారిపోతుంది. దుందుభ్యాయచ, హనన్యాయచ, దూతాయచ, ప్రహితాయచ. ఆ మంత్రాలు చూస్తే ప్రకృతి పరంగాను మానవుల పరంగాను అన్ని పరాలుగాను ఉన్నాయి. కానీ వీటన్నిటిలో అన్వయాన్ని మనం చూసేటట్టయితే అష్టమూర్తి స్వరూపంగా విశ్వం మొత్తాన్ని అష్టమూర్తి స్వరూపంగా భావించండి. ఆ భావన బలమైనప్పుడు ఆ భావన యొక్క బలం చేత అనుభూతి కలుగుతుంది అన్న అన్వయాన్ని, అంటే ప్రకృతి మొత్తాన్ని కూడా ద్వంద్వ ప్రకృతి, త్రిగుణాలతో కూడిన ప్రకృతి భగవంతుడి యొక్క అష్టమూర్తి తత్వంగా భావించటం మూలంగా ఆ భావనా బలం చేత విశ్వంలో ఉన్నటువంటి అంతర్గత ఏకైక చైతన్యం మన దృగ్గోచరం అవుతుంది అన్న అన్వయాన్ని ఈ మంత్రాల్లో మనం చూడొచ్చు. ఋషుల పరంగా మనం వీళ్ళని చూసేటట్టయితే ఋషుల పరంగా మనం వీళ్ళని చూసినప్పుడు శంభు దానికి ద్రష్ట కనుక అయ్యేటట్టయితే 6వ అనువాకానికి భగవాన్ ద్రష్ట. ఒకసారి శంభు అన్నాం, ఒకసారి రుద్ర అన్నాం, ఒకసారి భగవాన్ అన్నాం, అన్నీ ఒకటే అంటున్నాం మళ్ళీ. అంటే ఒక్కొక్క దానిలో ఒక్కొక్క పర్టికులర్ తత్వం యొక్క ఆధిపత్యాన్ని లేదు ప్రాశస్త్యాన్ని లేదా ముఖ్య లక్షణాన్ని గమనించాల్సి ఉంటుంది. అంటే సమస్తమైన శుభమైనటువంటి భావంలో పరమైనటువంటి శంభుగా అయ్యేటట్టయితే రుద్ర అనేది దేన్ని నశింప చేయాలో, అంటే కలుపు మొక్కల్ని పీకేవాడు రైతే, మంచి మొక్కల్ని పెంచేవాడు రైతే. కలుపు మొక్కల్ని పీకేటప్పుడు వాటిని పీకేస్తున్నాడు, చంపేస్తున్నాడు. అట్లా మనలో ఉన్నటువంటి ద్వంద్వభావాల్లో పనికిరాని గుణాన్ని చంపేదానికి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన తత్వాన్ని రుద్రతత్వంగాను, మనలో ఉన్న మంచిని పెంచుకునేదానికి ఊర్ధ్వగతికి మన తీసుకుపోయేదానికి విశ్వం అంతా సానుకూలమైన దృక్పథాన్ని పెంచుకునేదానికి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సింది శంభుతత్వంగాను, రెండింటిని న్యూట్రలైజ్ చేసి రెండిట్లో ఉన్నటువంటి సమత్వాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకునేదానికి ఈ రెండిటికి ఆధారమైనటువంటి మూలతత్వానికి పోగలిగేదానికి ఆరాధన చేయవలసింది భగవాన్ తత్వంగాను. 3 ఒకటైనా సరే శంభు, భగవాన్, రుద్ర అనే భగవతత్వాన్ని
ఆ మాదిరిగా మనం అన్వయించుకోవాల్సి ఉంటుంది. సో 6వ అనువాకం యొక్క మంత్రాల్ని భగవాన్ దర్శనం అంటే భగవాన్ ద్రష్టగా ఉండటం అంటే అర్థం ఆ యాంగిల్లో వీటిని ఆలోచించండి, ఆ దృక్పథంలో వీటిని చూడండి అని మనకి సందేశం అయ్యేటట్టయితే, అట్లా చూసినప్పుడు మనకి స్థితి ఏమిటి అనేది 7వ అనువాకంలో ఒక మానవ ఋషి అనంతమైనటువంటి విశ్వాన్ని, ప్రకృతి మొత్తాన్ని కూడా ద్వంద్వాలకు అతీతంగా, గుణాలకు అతీతంగా భగవంతుడి యొక్క అష్టమూర్తి తత్వంగా దర్శించినప్పుడు యొక్క స్థితి ఎట్లా ఉంటుంది అనేది ఈ 7వ అనువాకంలో ఉన్న మంత్రాల్లో చెప్పచ్చు. అది మనకు చూపిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. సంఖ్యాశాస్త్ర పరంగా కూడా వీటిని చూసేటట్టయితే 5వ అనువాకంలో మంత్రాలు మనకి 15 కనపడతాయి. 6వ అనువాకంలో మంత్రాలు కూడా 15 కనపడతాయి. ఈ రెండు 15 15 అంటే 5 + 1 6 సాధనాపరమైన సూచన. ఇది సాధనతో అనుభవంలోకి తీసుకోవాల్సినవి. 7వ అనువాకానికి వచ్చేటప్పటికి అక్కడ 16 మంత్రాలు కనపడతాయి. ఒక మంత్రం అటు ఇటు తేడా దాన్ని సమన్వయంగా ఎందుకు చేశారు? ఈ 16 చేయటంలో ఉద్దేశం ఏంటంటే 16 అంటే 6 + 1 7, అనువాకం 7, మంత్రాల సంఖ్య 7, సూచిస్తున్న సహస్రార స్థితి, సప్తమ స్థితి. ఏది మానవుడికి లక్ష్యం, ఏ గమ్యాన్ని మనం చేరాలో, ఎట్లా చేరాలో అంటే సృష్టిలో మనం పుట్టాం, ఏకోన్ముఖం కావాలి, ఈ ద్వంద్వ భావాలని అతిక్రమించి వీటికి అతీతంగా పైకి పోవాలి. ఆ పైకి పోయినప్పుడు ఉన్న స్థితిని సప్తమ స్థితిగా, అది మానవ ఋషి చేయటంలో ఉద్దేశం. ఇది మానవుడికి మాత్రమే అవసరమైనటువంటి స్థితిగా, మానవుడు మాత్రమే పొందగలిగిన స్థితిగా మానవ ఋషి యొక్క సంకేతంగా ఈ 16 మంత్రాల్ని మనం చూడొచ్చు. అది సంఖ్యాశాస్త్రపరంగా కూడా ఆ మాదిరి అన్వయం అవుతుంది. ఒక్కసారి ఆ 16 మంత్రాల్ని విడివిడిగా ఒక్కొక్క దాన్ని 1-2 లైన్లలో మనం చెప్పుకునే ప్రయత్నం చేసేటట్టయితే, మొట్టమొదటి మంత్రం దుందుభ్య అహన్య అంటే శబ్దము, శబ్దానికి ఆధారమైనటువంటి కర్ర అంటే పెద్ద దుందుబి. ఆ దుందుబికి ఆధారం, దీని గురించి చాలా వివరంగా మనం చెప్పుకున్నాం. ఆ దుందుబి చర్మం ఏమిటి, వృషభం ఏమిటి, అవన్నీ ధర్మం అంటే చనిపోయిన తర్వాత కూడా ధర్మం యొక్క లక్షణం ఎట్లా కనబడి, ఇవన్నీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో దీన్ని మనం ఎట్లా తీసుకోవచ్చు అంటే, నాదం అంటే రూపం. మనం రూపంతో ఉన్నాం, అందుకనే కన్సాలిడేటెడ్ లైట్ అన్నాను. ఈ కన్సాలిడేటెడ్ లైట్ లో ఉన్నటువంటి లైట్ ని మాత్రమే మనం చూడగలిగిన స్థితి. ఆటం బాంబుని ఒక చిన్న సూక్ష్మమైనటువంటి కణం ఆటం బాంబుగా విస్ఫోటనం చెందినప్పుడు ఎంతటి శక్తి ఉత్పన్నం అవుతుందో మనం చూస్తున్నాం. అట్లాంటిది మనలో 33 కోట్ల అణువులు ఉన్నాయి. ఈ 33 కోట్ల అణువుల యొక్క సమిష్టి శక్తి ఎంత ఉంటుందో ఒకసారి ఊహించుకోవచ్చు. సో దీన్ని ఆ యాంగిల్లో మనం చూసేటప్పుడు నాదము, నాదానికి ఆధారము నిశ్శబ్దము. సో ఈ నాద నిశ్శబ్ద పరంగా సాకారం నీ ఏమా, నాద స్వరూపంగా ఒక అవతారాన్ని కృష్ణుడు, రాముడు, సాయి ఏది పట్టుకుంటావో నీకు అది పొందుతావు. నాదాతీతమే నీకు లక్ష్యము. నిరాకార స్వరూపం దాకా నీకు పోయే అవకాశం ఉన్నది. దానికి సరైనటువంటి మార్గంలో సాధన చేసి నువ్వు పొందవలసిన స్థితి పొందు అన్న సంకేతాన్ని నాదాతీత సంకేతంగా దుందుభి అహన్య అంటే సాకార పరబ్రహ్మ, నిరాకార పరబ్రహ్మ ఆ తత్వంగా దాన్ని అర్థం చేసుకోవచ్చు. దానికోసమే పంచబ్రహ్మాది పంచభూతాంత సృష్టి ఏర్పడింది. ఈ సృష్టిలో 1,000,000 లేదు 100,000,000 ఆ నిరాకార స్థితి దాకా చేరుతాడు అన్న పరమైనటువంటి భావన మనం చూడొచ్చు. 4వ అనువాక ఋషి దూర్వాస మహర్షిని ఒకసారి మనం ఇక్కడ గుర్తు చేసుకునేటట్టయితే, ఆర్య పంచశతి అనే లలితా పరమేశ్వరి పరమైనటువంటి వివరాల్ని గ్రంథస్థం చేశాడు ఆయన. అంటే అట్లా 25 ఆవరణలు ఏమేమి ఉంటాయి, ఏ ఆవరణలో ఏ దేవతలు ఉంటారు, చిట్ట చివరికి ఆ నిరాకార పరబ్రహ్మ స్థితి ఎట్లా ఉంటుంది అనేది అక్షర రూపంలో ఎంతవరకు మానవుడు అవగాహన చేసుకునే అవకాశం ఉంటుందో అంత ఘనంగా ఆయన చెప్పిన స్థితి మనం అందులో చూడొచ్చు. దాని ప్రకారం
అంటే ఆ సూక్ష్మమైనటువంటి అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైన పరాశక్తి యొక్క స్థానాన్ని, ఆ శ్రీచక్రంలో బిందువు యొక్క స్థానాన్ని ఆవరణల బయట, అంటే 11వ ఆవరణలోనే అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దిక్పాలకులు లోకపాలకులు ఉండే, అంటే దిక్పాలకులు లోకపాలకులు అనేక రకాల స్థాయిల్లో ఉన్నటువంటి జ్యోతిర్మయ రూపాలు. ఈ లోకపాలకులు నుండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కోటాను కోట్ల మంది ఉంటారు. వీళ్ళందరికీ అతీతమైనటువంటి స్థితి ఆ పైనటువంటి అష్టకోణము త్రికోణము ఆ దాటిన స్థితి బిందు స్థితి అన్న నిరాకార పరతత్వ భావనని ఎంతవరకు మనం మాటల్లో అర్థం చేసుకోగలుగుతామో అంత ఘనంగా దూర్వాస మహర్షి చెప్పటంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ స్థితిని ఎట్లా ఉంటుందనేది దుందుబి అహనన్యాన్ని ఒక చిన్న ప్రకృతిపరమైనటువంటి శబ్దము, శబ్దానికి ఆధారము పరమైన ఓ చిన్న మంత్రంలో ఇమిడ్చి చెప్పటంగా దాన్ని అర్థం చేసుకోవచ్చు. సో ఎట్లా అర్థం చేసుకోవాలి? దృష్ణవే ప్రమృష 2వ మంత్రంలో చెప్తున్నాడు. ముందు వివేకం విచక్షణ పొందు. ఆ వివేకం విచక్షణతో పాటు నిశితమైనటువంటి పరిశీలన దృక్పథం ఉండాలి. ఆ నిశితమైనటువంటి పరిశీలన దృక్పథంతో ఆ వివేక విచక్షణలతో విమర్శాత్మకంగా నువ్వు భావించినప్పుడు, మనం మాట్లాడుతున్నాం, మీరు వింటున్నారు, ఈ మాట ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు మాటకి ఆధారం ఏమిటి ఆలోచిస్తే అక్కడికి చేరుతాం. నేను వింటున్నాను, వినగలగటానికి ఆధారం ఏమిటి? చనిపోయిన వ్యక్తి వింటలేదే, నిద్రపోతున్నాడు వింటలేదే, నేను ఎందుకు వినగలుగుతున్నాను? నేను వినగలగటానికి కారణం ఏది? ఆ 1, 2, 3, 4 ఆ మెట్ల పరంగా ఆలోచించి కనుక ముందుకు పోయేటట్టయితే ఆ నిశితమైన పరిశీలనలో మనకి దాని యొక్క మూల తత్వం మనకు అర్థమవుతుంది. విశ్వం అంతా కూడా 4 స్టెప్స్లోనే ఏర్పడుతుంది. మాట చూడండి, పరాపశ్యంతి మధ్యమా వైఖరి అని చెప్తాం. మాట ఎట్లా ఏర్పడిందో విశ్వం కూడా అదే మాదిరిగా 4 స్టెప్స్లో ఏర్పడుతుంది. ఈ 4 స్టెప్స్లో ఏర్పడ్డ విశ్వాన్ని ఒక మాటలో మనం చెప్పుకోవాలంటే నిరాకారం, అదేమిటో మనకు తెలియదు. జ్యోతిరాకారం, ఉద్యద్భాను సహస్రాభ, చతుర్బహు సమన్విత, 2వ అమ్మవారి పరమైన చెప్తాం. లేదు చిదగ్గిన కుండ సంభూత. సో అంటే జ్యోతిర్మయమైనటువంటి రూపం. ఈ జ్యోతిర్మయమైనటువంటి రూపం నెక్స్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికి దాని యొక్క శబ్ద రూపం, మంత్రపరమైన రూపం. అంటే లైట్ తర్వాత నాదం, నాదం తర్వాత ఆకారం, 4 మెట్లలో వచ్చింది. ఇదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మనం దశమి మార్గశీర్ష మాసంలో ఉన్నాం. ఇంతకుముందు చెప్పుకున్న మాట ఒకసారి సృష్టి కూడా ఎట్లా జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. దాన్నే కాలపరంగా మనకి ఎట్లా పెట్టారు కనుక ఆలోచించేటైతే ఆశ్వేజ మాసం, కార్తీక మాసం, మార్గశిర మాసం. మార్గశిర మాసం విష్ణువుని పూజ చేస్తారట, కార్తీక మాసం శివుడిని పూజ చేస్తారట, ఆశ్వేజ మాసంలో మొదటి 15 రోజులు శక్తిని పూజ చేస్తారట, తర్వాత 15 రోజులు పితృదేవతలను పూజ చేస్తారట. అంటే ఈ 4 పూజల యొక్క సంకేతం ఒక్కసారి ఆలోచించండి. నిరాకార పరాశక్తి ఆత్మస్వరూపంగా మన శరీరంలోకి బిడ్డ రూపంలో రావాలి అన్నప్పుడు పితృదేవతాపరమైన అనుగ్రహం కావాలి. కాబట్టి మొదటి 15 రోజులు ఆత్మరూపమైన పరాశక్తి యొక్క ధ్యానం, రెండో 15 రోజులు పితృదేవతాపరమైనటువంటి ధ్యానం, ఆ తర్వాతకు వచ్చేటప్పుడు లింగాకృతి, గర్భస్థ స్థితి లింగాకృతి, తర్వాతకు వచ్చేటప్పటికి రూపస్థితి అంటే విష్ణుమూర్తి యొక్క స్థితి. అంటే 4 మెట్లలో ఎట్లా గర్భధారణ సృష్టి జరుగుతుందన్న సంకేతాన్ని నిత్యం మనకి తెలిసి తెలియకుండా చేసే కార్యక్రమాల్లో పెట్టిన సంస్కృతి భారతీయ సంస్కృతిగా మనం అర్థం చేసుకోవచ్చు. సో అది వాక్కు ఏ మాదిరిగా వస్తుందో, సృష్టి ఏ మాదిరిగా ఆవిర్భావం అవుతుందో, గర్భస్థ శిశువు ఏ మాదిరిగా డెవలప్ అవుతుందో, ఒక కణం యొక్క విభజన కూడా అదే మాదిరిగా డెవలప్ అవుతుందనే ఆ మాటనే మనం ఏం చెప్పుకున్నాం? బిందువు, ఎగ్ షేపు, డంబెల్లు 2గా మారటం, 4 స్టెప్స్. అంటే ఈ 4 దిక్కులు అన్నారు, ఈ 4 విదిక్కులు అన్నారు. అంటే విశ్వం యొక్క తత్వాన్ని ఎట్లా అర్థం చేసుకుని దాన్ని ఆ అవగాహనతో మన మనస్సుని ఏకోన్ముఖం చేసే ప్రయత్నం చేయాలి అన్న వివరాల్ని ఈ మంత్రాల్లో ఒక పర్టికులర్ క్రమ పద్ధతిలో, ఒక ఆర్డర్లో మనం వీటిని దర్శించవచ్చు.
అది దానికోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. సో దీనికి మార్గం ఏమిటి? పరిశీలన ఇవన్నీ బాగానే ఉంది. దూత, ప్రహిత, హిత, హిత, ప్రహిత, దూత, సుత, స్వయం 5 మెట్లు అని చెప్పాను. ముందు విశ్వానికి హితం కోరు. నీకు నువ్వు హితం కోరుకో, నీ కుటుంబానికి హితం కోరుకో, విశ్వానికి హితం కోరు. మొదటి మెట్టు. అక్కడ ఆగిపోమోక ప్రహితుడిగా విశ్వానికి సేవ చేసి సేవదలుగా మారు. రెండో మెట్టు. అక్కడ ఆగిపోమోక భగవంతుడికి రిప్రజెంటేటివ్గా మారు. దూత. అక్కడ కూడా ఆగిపోమోక భగవంతుడి యొక్క వారసుడుగా మారు. తర్వాత భగవంతుడిగా మారు. 5 మెట్లల్లో శరణాగతి భావంతో క్రమ పురోగతి ఎట్లా సాధించవచ్చు? ఈ పంచీకృతమైన సృష్టిలో మనం పుట్టిన దానికి 5 మెట్లల్లో భగవంతుడి యొక్క స్థితిని ఎట్లా పొందొచ్చు అనేది ఆ దూత ప్రహితలో ఇండికేట్ చేయటంగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ చేసేదానికి ఈ సాధనలో అనుసరించాల్సిన విధానం ఏమిటి? ఓకే, 5 మెట్లలో పైకెత్తో దానికి నిషంగిన ఇషుధిమతే అంటే జ్ఞాన దృష్టితో ప్రపంచానికి బంధించబడకుండా జీవితం సాగించు. అంటే కనిపించిన ప్రతిదాని వెంట పడ్డావా? ఈగ స్వీట్స్ మీద వాలింది, పెంటకుప్ప మీద వాలింది, ఒక రోగ క్రిముల మీద వారింది, పట్టుకొచ్చింది, మనకు అంటించింది. నిప్పు మీద వాలింది, కాలిపోయింది, మళ్ళీ పైకి లేవలేదు. అట్లా ఆ మాదిరిగా అనేక రకాలుగా మనసును అటు ఇటు కనిపించిన ప్రతి దాని మీద పోనీయకుండా జ్యోతిర్మయమైనటువంటి భగవంతుని మీద, ఆత్మ మీద కనుక లయం చేసేటట్టయితే దృష్టి జ్ఞానమయం అవుతుంది. దృష్టి జ్ఞానమయం అయితే సృష్టి బ్రహ్మమయం అవుతుంది. కాబట్టి లౌకికమైన దృష్టిని పారలౌకికమైన దృష్టిగా మార్చే ప్రయత్నంతోనే ఈ 5 మెట్ల సాధన సాగుతుంది అనేది మొదటి సూచనగా అందులో మనం చూడొచ్చు. నిషంగిణ ఇషుమతే. సో నెక్స్ట్ స్టెప్కి వచ్చేటప్పటికి తీక్ష్ణేషవే ఆయుధనేచ. ఇందులో సాధన చేస్తున్నావు, గొప్పగా ఉంది, బాగానే ఉంది. ఏది సేవ చేస్తున్నావు, బాగున్నది. లేదు 10 మందికి ఓ సత్సంగం చెప్తున్నావు, అంతా బాగానే ఉంది. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ వెరీ గుడ్ యాక్టివిటీస్. నేను గొప్పగా యాక్టివిటీస్ చేస్తున్నాననే భావన అహంకారం కింద కొంచెం కలిగిందే, ఆ కుబేరుడు కథే అవుతుంది. లేదు ఇందులో డ్యాన్స్ గ్రూపు వాళ్ళ యొక్క అహంకారపూరితమైన నమస్కారం అవుతుంది అంటే భగవంతుడికి అందదు. అందుకనే భావప్రియో భగవాన్, బాహ్యప్రియో మానవ అంటాం. భావంతో నీకు అన్నం పెట్టాను, నీకు భోజనం పెట్టాను, నీకు డబ్బులు ఇచ్చాను అని మనుషుని తృప్తిపరచలేం. అట్లాగే డబ్బులతోనూ అనేక రకాల రకరకాల 64 స్వీట్లు 72 స్వీట్లతో మనం భగవంతుని తృప్తిపరచలేం. మానవుడిని తృప్తిపరచాలంటే వ్యావహారికంగా వాడికి భోజనం పెట్టాల్సిందే, వాడికి డబ్బు ఇవ్వాల్సిందే. భగవంతుడిని ఈ డబ్బుతో కానీ భోజనంతో కానీ తృప్తి పెట్టలేం. కాబట్టి ఆ పెట్టిన నివేదన వెనకాల నీ భావన ఏమిటి? భావనతోనే భగవంతుడి తృప్తి. కాబట్టి ఆ భావనని, సరైన భావన పెంచుకో అన్న పరమైనటువంటి ఆ అన్వయాన్ని ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తుంది. సో ఈ సాధనలో ఒక మెట్టు ఎక్కుతున్న కొద్దీ కూడా అనేక రకాలైన సిద్ధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ సిద్ధులు నిన్ను ప్రలోభ పెట్టి లౌకిక మార్గం వైపు వాడు ఏదంటే అది అయిపోతుంది, వాడు ఏం జరిగితే అది జరిగిపోతుంది, వాడి మాటే వేదం, ఇట్లాంటి విధంగానే వాడికి తెలియకుండానే చెట్టుకి పైనుంచి కింద పడ్డట్టుగా ఆ స్థితి తెచ్చుకోకుండా వాటిని తృణీకార భావంతో, నిర్లిప్త భావంతో చూడటం నేర్చుకో. వాటి వెంట పోమోక. వాటి ఏనుగు పోతున్నప్పుడు కుక్కలు వెనకాల మరుగుతూ ఉంటాయి. అది భయపడదు, బెదరదు, ఏమి ఆదుర్దాపడదు, కామ్గా దాని మానాన్ని అది వెళ్ళిపోతుంది. ఇవి అరుస్తే వెళ్ళిపోతే చేసేదేం లేదన్నట్టుగా అనేక రకాల సిద్ధులు వస్తున్నా సరే వాటి వెంట నువ్వు పోమోక. నీ మానా నువ్వు పోతుంటే నీ వెనకాల ఉంటాయి. అదే ఇన్ని అష్టలక్ష్మి స్వరూపమైనటువంటి మహాపరమేశ్వరి విష్ణు యొక్క పాదాలు పట్టుకోవడంలో అంతరార్థం అది. ఏమిటి అర్థం? ఇవన్నీ కూడా ఆ పాదాల వెంట ఆటోమేటిక్గా నడిచిపోతున్న స్వామి ఉన్నారు. అనేక రకాల సిద్ధులు, అనేక రకాల లక్ష్ములు, అనేక రకరకాల జ్యోతిర్మయ స్వరూపాలు వెంట వస్తున్నాయి. ఆయనలో ఎక్కడన్నా ఏమాత్రం కించిత్ తొందరపాటు కానీ ఏదన్నా మనం ఎప్పుడన్నా చూడగలిగామా? లేదు. వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరు? లౌకికమైనటువంటి గొప్పవాళ్లే కాదు, జ్యోతిర్మయ స్వరూపులు ఆయన కోసం వెయిట్ చేస్తున్నా సరే పరిస్థితి అదే ఉంటుంది.
సో ఆ స్థిత ప్రజ్ఞత్వం అనేది జీవితంలో సాధనలో ఏర్పాటు చేసుకోమన్న సంకేతాన్ని ఈ మంత్రంలో మనం చూడొచ్చు. సో కాబట్టి సాధనలో సిద్ధులకు ప్రలోభపడ్డావా, దెబ్బతింటావు, లేకపోతే వెళ్ళిపోతావు. నెక్స్ట్కి వచ్చేటప్పటికి స్వాయుధ సుధన్వ. సో ఈ స్వాయుధం అనేది భగవంతుడు సర్వకాల సర్వావస్థలోను ఏకీకృత త్రిపుటిని ఏకీకృతి చేయటమే. రెండు కళ్ళతో దృష్టిని చూస్తున్నాం. విష్ణుమూర్తి ఆ కథ ఒకసారి మనం గుర్తు చేసుకున్నట్టయితే విష్ణుమూర్తి శివుడిని అర్చిస్తున్నాడు. ఆయనకి ఆ టైంకి 1000 కమలం దాచిపెట్టబడ్డది, 1000 పద్మం దాచిపెట్టబడ్డది. అరే పద్మనయనుడు అని నన్ను పిలుస్తున్నారు కదా, నా కన్ను పద్మాలే ఉంటుందని ఒక కన్ను తీసి సమర్పించాడు కథ. ఏమిటి అంతరార్థం? రెండు కళ్ళతో చూసేది ప్రపంచం ఏంటంటే ఏక దృష్టితో, ఒకే ఒక కంటితో, జ్ఞాన దృష్టితో, ఏకీకృతమైన దృష్టితో చూడగలిగినప్పుడే ఆ బ్రహ్మ దృష్టి, విశ్వం అంతా బ్రహ్మమయం, స్వామి చెప్పినటువంటి దివ్యాత్మ స్వరూపులారా మనకు అనుభూతం అవుతుంది అన్న సంకేతాన్ని ఆ మంత్రంలో మనం చూడొచ్చు. సో దీనికి ఈ స్వాయుధ సుధన్యాది ఓకే, ఇదంతా బాగానే ఉంది. అయితే ఏమిటి మార్గము? స్తుత్యాయచ పద్యాయచ, అనేక రకాల మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాలు ఎన్నో ఉన్నా మార్గాల గురించి కన్ఫ్యూజ్ కామోక, ఏ మార్గంలో నువ్వు పోయినా పొందే అనుభూతి మాత్రం ఒకటే. ఒకడు నీళ్ళు అనొచ్చు, ఇంకోడు తన్ని అనొచ్చు, ఇంకోడు వాటర్ అనొచ్చు, ఇంకోడు పానీ అనొచ్చు, కానీ తాగేది మాత్రం నీళ్ళే. నీళ్లు తాగితేనే దాహం తీరుతుంది. తన్ని తాగితే తీరదు, లేకపోతే పానీ తాగితే కాదు, నీళ్లు తాగితేనే. అంటే ఒకే ఒక వస్తువు యొక్క అనేక నామాలే తప్ప, అనేక దోవలు వాళ్ళ జన్మాంతర సంస్కారాలు బట్టి ఏర్పడే తప్ప ఏ దోవలో పోయినా ఒకే ఒకటి మనం పొందగలుగుతున్నాం అన్న దృఢ నిశ్చయంతో ఉన్నప్పుడు ఆ దేవుడే నీకు మార్గం ఏర్పాటు చేస్తాడు, మార్గంలో నేను తీసుకుపోతాడు, నీకు అనుభూతి కలిగిస్తాడు అన్న నమ్మకంతో దాన్ని పొందు అన్న పరమైనటువంటి సంకేతంగా దాన్ని. సో దీన్ని పొందేదానికి మార్గదర్శనం చూపిస్తావా? ఎస్ చూపిస్తాను. ఏమిటది? కాట్యాయచ, నీప్యాయచ, సూద్యాయచ, సరసాయచ, నాద్యాయచ, వసంతాయచ, కూప్యాయచ, వర్షాయచ, వర్షాయచ, అవర్షాయచ. అంటే ఏమిటి? ఈ 4 మంత్రాల్లో ఉన్నటువంటి ఈ 8 నామాల్లో సృష్టిలో ఉన్నటువంటి అనేక రకాలైన మట్టి నీళ్లు, ఈ మట్టి నీళ్లలో నుంచే సృష్టి వచ్చింది. ఒట్టి మట్టి మీద సృష్టి లేదు, ఒట్టి నీళ్లతో సృష్టి లేదు, మట్టి నీళ్లు కలిసి సృష్టి వచ్చింది. ఈ మట్టికి నీటికి ఆధారమైనటువంటి జ్యోతిర్మయ తత్వం నుంచే సృష్టి మనకు వచ్చింది. కాబట్టి వాటిని ఆధారంగా తీసుకుని విశ్వం అంతా ఈ 8 రకాలుగానే ఉంటుంది. ఈ 8 దాటి ఎక్కడ ప్రపంచంలో ఇంకేమీ లేదు. అంటే దీన్నే భగవంతుడి పరంగా ఆలోచించినప్పుడు శర్వాయ క్షితిమూర్తయే అంటే భూమికి ఆధారం, రుద్రాయ అగ్నిమూర్తయే అగ్నికి ఆధారం, భవాయ జలమూర్తయే జలానికి ఆధారం, ఉగ్రాయ వాయుమూర్తయే వాయువుకి ఆధారం. సో భీమాయ ఆకాశమూర్తి, ఈశాన సూర్యుడు, మహతే చంద్రుడు, పశుపతి అన్నిటికీ అయినా ఆత్మస్వరూపం. అంటే ఈ ఉన్నది 8 తత్వాలే కదా. అదే మన శరీరంలో చూసాము, మన శరీరంలో ఉన్న పంచభూతాలు, మన దృష్టి కన్ను, మన ఆలోచన, మనలో ఉన్నటువంటి ఆత్మ, 5 + 3 8. నాలో ఉన్నది 8, విశ్వంతా ఉన్నది 8. ఈ 8 భగవత్ స్వరూపం, అవి భగవంతుడి యొక్క అష్టమూర్తులు అనే భావన దృఢం చేసుకోవటం మూలంగా ఈ స్థితి నువ్వు పొందుతావు అన్న సంకేతం. సో నెక్స్ట్కి వచ్చేటప్పటికి వీటన్నిటికీ ఆధారభూతం ఏమిటి అంటే వర్ష్య అవర్ష్య. నీళ్ళకి ఆధారం వర్షం, వర్షానికి ఆధారం సముద్రం. కాబట్టి నీ ధ్యేయం సాకారం పెట్టుకున్నావా? ఎస్, సాకారం సాధ్యం. నిరాకారమే ధ్యేయంగా పెట్టుకున్నావా? అది కూడా సాధ్యమే. దేనికి తగ్గ ప్రయత్నం దానికి చెయ్యాలి. సాకారాన్ని పట్టుకున్నా అది నిన్ను నిరాకారంలోనే లయం చేస్తుంది. రెండిటికి తేడా లేదు. అది మన అనుభూతి కోసం నిరాకార పరబ్రహ్మ ఒక మెట్టు కిందకి దిగి మనని పైకెత్తేదానికి వచ్చిందే సాకారం అన్న దృఢమైనటువంటి విశ్వాసంతో సాధన సాగించి పొందాల్సింది పొందు అన్న సంకేతంగా దాన్ని మనం చూడొచ్చు. సో ఈ మార్గంలో అనేక రకాల సందేహాలు మనకి రావచ్చు. మేఘ్యాయచ విద్యుత్యాయచ ఈధ్యాయచ అతప్యాయచ. సో ఈ మేఘ్య విద్యుత్ అనేది సందేహం, సందేహ నివారణం
విద్యుత్ అంటే సందేహం అనేది కారు మబ్బులాగా నల్లటిది అయితే, విద్యుత్ అనేది ఒక మెరుపు వచ్చింది, ఆ సందేహం తీరింది, పోయింది, మళ్ళీ కొత్త సందేహం రావచ్చు. అట్లా సందేహాలు లేకుండా ఉండే స్థితిని సందేహరహితమైన మనసుకి సంకేతం. నెక్స్ట్ది ఈధియ అంటే తెల్లటి మేఘం, అందులో సందేహం లేదు. కానీ దానికి తగ్గట్టుగానే రేష్మి అయచ సూర్యరశ్మి అంటే సర్వకాల సర్వావస్థలోనూ తెల్లటి వెలుగుతో ఉన్నటువంటి స్థితి. అసలు అంటే సందేహరహిత మనోస్థితి. నిశ్చలమైన మనసుకు సందేహం లేదు, కదిలే మనసుకు సందేహం. మనసు కదులుతున్నంత కాలం సందేహం తప్పదు. స్థిరమైన మనసులో సందేహం లేదు కాబట్టి కదిలే మనసు నుంచి స్థిరమైన మనసు సాధించడం అనేది ఆ రెండు దానిలోనూ మనకి ఇండికేట్ చేస్తుంది. సో చిట్ట చివరికి వచ్చేటప్పటికి 15వ మంత్రానికి వచ్చేటప్పటికి వాత్యాయచ రేష్మియాయచ. ఏమిటి వాత్యారేష్మి అనేది? ప్రళయకాల భీకరమైనటువంటి వాయువులు, ప్రళయకాల భీకరమైనటువంటి వర్షం. ఇది సాధారణ పరిస్థితుల్లో కనుక చూసేటట్టయితే 2 రకాల ఆప్షన్స్ మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. భగవంతుల్లో కలిసిపోవాలి, అప్పుడే మనకు ఆనందం కలుగుతుంది. అట్లాగే రోజు నేను నిద్రపోతున్నాను, నిద్రలో పోతున్నప్పుడు ఆనందం కలుగుతుంది, నేను లేవంగానే మళ్ళీ ఇవన్నీ కర్మలన్నీ అంటుకుంటున్నాయి, ఆనందం పోతుంది. కాబట్టి నిద్రలో ఉన్న స్థితిని మెలకువలో తెచ్చుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అనేది సాధన నిత్య జీవితంలో రోజువారీగా మనం చూస్తే. అట్లా జీవితం మొత్తానికి సంబంధించిన నిద్ర మరణం కనుక అయ్యేటట్టయితే మరణానికి అతిక్రమించి అమృత స్థితిని పొందగలగటం అనేది సాధనలో మానవుడి యొక్క ధ్యేయం. దాన్నే వేమన చెప్పిన మాట, చదివి చావంగనేటికి చావులేని చదువు చదవరాదే, దాన్ని అమృత విద్య అన్నారు. అంటే ఏమన్నమాట, బతికుండంగా సాధించాల్సిన విద్యే తప్ప చచ్చిపోయినాక చేసేది కాదు. సో లేకపోతే ఏమవుతుంది, ఇహ పుట్టానా ఇహ పెరగానా అన్నట్టుగా పుట్టడం, చావటం, ఆ సైకిల్లో ఇరుక్కోవటం, ఆ చక్రంలో ఇరుక్కుని అట్లా ప్రళయాంతం దాకా కూడా తిరుగుతూ మళ్ళీ పుడుతూ మళ్ళీ చస్తూ, మళ్ళీ పుడుతూ మళ్ళీ చస్తూ ప్రళయంలోకి వచ్చేటప్పటికి ఆ మహాప్రళయంలో తాత్కాలికమైన లయం పొంది మళ్ళీ పునఃసృష్టి కలిగినప్పుడు వాళ్ళు ఎవడెవడి జన్మ సంస్కారాలు బట్టి మళ్ళీ వాడిని సృష్టించడం జరుగుతుంది సుమా. ఎవడైతే తనకిచ్చిన జీవిత కాలంలో నిద్రలో ఉన్నటువంటి సుఖాన్ని మెలకుగా ఉన్నప్పుడు సాధన ద్వారా అనుభవంలోకి తెచ్చుకున్నాడో, ఆ మాదిరిగా సమాధి స్థితిని సాధించి భగవంతుడితో కనుక ఐక్యత సాధించగలిగేటట్టయితే అది రూప సమాధ, శబ్ద సమాధ, భావ సమాధ, లేదు చలిత సమాధ అనే ఆ సమాధి స్థాయిని బట్టి వాడు సాకార లోకాన్ని చేరుతాడా అంటే వాడు అమ్మవారి భక్తుడు, అమ్మవారి లోకానికి పోతాడు. విష్ణుమూర్తి భక్తుడు, నారాయణ లోకానికి పోతాడు. లేదు రుద్ర భక్తుడు, ఆ లోకానికి పోతాడు. అక్కడ నెక్స్ట్ లెవెల్కి వాడి సందర్భాన్ని బట్టి అక్కడ కూడా ఆక చివరికి భగవంతుల్లో ఐక్యమైపోయే స్థితి దాకా వాడికి సాధ్యం ఉన్నది. దాన్నే సాపేక్ష ముక్తి అంటే మెట్టుగా పైకి పోయి వెళ్ళిపోవటం. లేదు ఈ క్రమముక్తి కాకుండా తక్షణ ముక్తి, ఈవెన్ దట్ ఈజ్ పాసిబుల్. ఈ 2 రకాల అనుగ్రహాన్ని భగవంతుడు అనుగ్రహించగలుగుతాడు కాబట్టి దాన్నే భగవంతుడి యొక్క 5 కార్యాల్లో 5వ కార్యాన్ని పునఃసృష్టి లేకపోతే అనుగ్రహం అన్నారు. సృష్టి, స్థితి, లయ, తిరోధాన, పునఃసృష్టి, దాన్ని అనుగ్రహం అన్నారు. మళ్ళీ పుట్టకుండా అనుగ్రహించే శక్తి కూడా భగవంతుడికున్నది. అది శరణాగత భావంతో దాన్ని పొందొచ్చు అన్న సంకేతాన్ని. లేదంటే ప్రళయం దాకా ఈ సైకిల్లో కొట్టుకోవటంతో ఆగిపోదు. ప్రళయం తర్వాత మళ్ళీ అనుగ్రహంగా అయితే పునఃసృష్టిగా పుడతావు. పునఃసృష్టిగా పుడు ఇదే మళ్ళీ తిరగ మానవ జన్మలోనే కొట్టుకుంటూ పోవాల్సి ఉంటుంది సుమా అన్న సంకేతాన్ని ఈ మహర్షి తన యొక్క దర్శనంగా చెప్పటం, ఆ 16వ మంత్రంలో చెప్పటం మనం చూడొచ్చు. వశిష్ఠ మహర్షి యోగ వాసిష్టంలో ఒక పర్టికులర్ సందర్భంలో సాక్షాత్తు రాముల వారికి ఆయన తన యొక్క అనుభవాన్ని చెప్తున్నటువంటి సందర్భంలో బ్రహ్మ యొక్క లయాన్ని తను ఏ మాదిరిగా బ్రహ్మ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహంతో, రుద్రుడి యొక్క అనుగ్రహంతో దర్శించాడో చెప్తాడు. అంటే కల్పాంతంలో అఖండమైన కాలమానం అది.
ఆ కాలమానం మనం లెక్క కూడా పెట్టలేం. ఇక్కడి నుంచి కాగితం మీద రాస్తే చెన్నై దాటిపోతుంది ఆ సంఖ్య. అన్ని వేల సంవత్సరాలు, దివ్య సంవత్సరాలు అప్పుడు బ్రహ్మ యొక్క లయం. అట్లాంటి యొక్క బ్రహ్మ యొక్క లయాన్ని ఈయనకు అనుభూతం అవుతుంది. ఓహో, ఇది కూడా అనుభూతం చేసుకున్న మహాయోగులు ఉన్నారు అని మనకు అర్థమయ్యేదానికి ఆ కథని, అంటే వాళ్ళు చెప్పుకోవడానికి కాదు, ఈ స్థితి నీకు పాసిబుల్ అని మనకు మన లక్ష్యాన్ని మనకి నిర్దేశించుకునేదానికి ఈ మహర్షులు వాళ్ళ అనుభూతులను మనకి చెప్పటమే తప్ప వాళ్ళకి జరిగింది చెప్పుకోవటంగా కాదది. సో మన ఎట్లాంటి లక్ష్యాన్ని మనం నిర్దేశించుకోవచ్చో మనకి నిర్దేశిస్తూ యోగ వాసిష్టంలో వశిష్ఠ మహర్షి ఒక అనుభూతిని, అంటే బ్రహ్మ లయమయ్యేటప్పుడు, అంటే బ్రహ్మ లయమవుతున్నా ఈయన ఇంకా ఉన్నాడు అంటే ఎంతమంది బ్రహ్మలు ఉన్నారో చూడండి. అంటే ఈ సృష్టికి సంబంధించిన బ్రహ్మ కాదు, ఇంకేదో సృష్టికి సంబంధించిన బ్రహ్మ. అట్లా ఉంటారా అనేదానికి కూడా ఒక కథ అందులోనే చెప్తాడు ఆయన. ఒక సాధకుడికి 10 మంది కొడుకులు ఉన్నారట. ఈ 10 మంది కొడుకులు తపస్సు కూర్చున్నారు. అందరిది ఒకటే లక్ష్యం, ఏమిటంటే నేను సృష్టికర్త బ్రహ్మని కావాలి. సరే, చిట్ట చివరికి భగవంతుడు అనుగ్రహించాడు, 10 మంది సృష్టికర్తలైనారు. ఇంతలోకి బ్రహ్మ యొక్క కాలమానం పూర్తయిపోయింది. ఆ కాలమానం పూర్తయినా బ్రహ్మ మళ్ళీ కొత్త జన్మ సృష్టికి ఏర్పాటు చేద్దామా అని ఒక క్షణం ఆలోచిస్తూ, అరే ఆల్రెడీ సృష్టి జరుగుతుంది కదా, ఈ సృష్టి జరుగుతున్నప్పుడు నేను సృష్టి చేయాలి అని సైలెంట్గా కూర్చున్నట్ట. ఆ సైలెంట్గా కూర్చున్న సందర్భంలో అవతల సృష్టిలో ఉన్నటువంటి సూర్యుడు, అంటే ఆల్రెడీ ఈ 10 మంది బ్రహ్మలుగా వాళ్ళు సృష్టి చేస్తున్నారు. ఆ సృష్టిలో సూర్యుని కూడా వాళ్ళు సృష్టించారు. ఆ సూర్యుడు ఒక ఆయన కనిపించాడు ఆయనకి. ఆ సూర్యుడిని ఈ బ్రహ్మగారు, అంటే భగవత్ సంకల్పంతో వచ్చిన బ్రహ్మ ఆ సూర్యుడిని తన దగ్గరికి ఆహ్వానించాట. ఆహ్వానించినప్పుడు ఇట్లాంటి సందేహం కలిగింది, ఈ ఆల్రెడీ సృష్టి అయిపోయింది కదా, నేను చేయవలసింది ఏమిటి? ఆ సూర్యుడికి చెప్పిన సలహా, మనం ఏ కర్తవ్యంతో పుట్టామో ఆ కర్తవ్యం చేసుకుంటూ పోవటమే తప్ప ఆల్రెడీ బ్రహ్మ ఉన్నాడు, ఆ పని చేశాడు, ఇంకోటి చేయలేదు అనే ఆలోచన మనకెందుకు అని నాకు అనిపిస్తోంది. సపోజ్ మీరు సృష్టి చేయాలా వద్దా అనే ఆలోచన మీకు కలిగింది, అక్కడ ఒక బ్రహ్మ కాదు కదా, 10 మంది బ్రహ్మలు 10 రకాల సృష్టిలు చేస్తున్నారు. భగవత్ సంకల్పానుసారం నా యొక్క లక్ష్యం సృష్టి కార్యక్రమం నేను చేయటం, కాబట్టి నేను చేయటం అనేదే మన కర్తవ్యం. ఆల్రెడీ అయిపోయింది, నేను ఎందుకు చేయాలి అనే ఆలోచన అనవసరమేమో నాకు అనిపిస్తోంది అని. అంటే నువ్వు చెప్పింది చాలా సక్రమంగా ఉన్నది, విచారయోగ్యమైన మాట చెప్పావు. కాబట్టి నేను చేయబోతున్న సృష్టిలో నువ్వు ఫలానా సూర్యుడిగా నీ అంశాన్ని నా దగ్గరికి పంపించు అనే మాట ఇచ్చి ఆయన నమస్కారపూర్వకంగా పంపించాడు అనే కథ కూడా యోగ వాసిష్టంలో మనం చూస్తాం. అంటే కర్తవ్య నిర్వహణ కోసం ఈ జన్మ మళ్ళీ రాకుండా ఉండేదానికి ప్రయత్నం చేయటం కోసం మనకి జన్మ ఇచ్చారు అన్న భావాన్ని దృఢం చేసుకొని మనం చేస్తున్నటువంటి సమస్తమైన కార్యాలు శరణాగత భావంతో మనం కనుక చేయగలిగేటట్టయితే ఈ జన్మలోనే ఆ పొందవలసిన ఉదాత్తమైన స్థితి పొందగలుగుతాము అన్న సంకేతాన్ని ఈ 16వ మంత్రం మనకి ఇండికేట్ చేయటంగా చూడొచ్చు. అంటే ఈ 16-17 మంత్రాల యొక్క సమిష్టి భావాన్ని ఒక మాటలో మనం చెప్పుకోవాలంటే ఈ మాదిరిగా మనం చెప్పుకోవచ్చు. విశ్వేక మూల సాంబ శివాయ విశ్వరూపాయ వై నమో నమః. అంటే విశ్వం మొత్తానికి ఆయనే మూలం. అంటే ఎవడైతే కలగంటున్నాడో వాడి కలలోకి 1000 మంది కనిపించారు, ఆ 1000 మందికి వాడే మూలం, ఆ 1000 మంది కూడా వాడే. విశ్వేక మూలాయ నమశివాయ విశ్వరూపాయ నమశివాయ. విశ్వం ఉన్నటువంటి అష్టమూర్తుల స్వరూపంలో భగవంతుడే విశ్వాన్ని ఆక్రమించి ఉన్నాడు అన్న మాటని అనుభవంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేసేదానికి సంకేతంగా ఈ 7వ అనువాకాన్ని చూడొచ్చు అని మనకు అర్థమవుతుంది. సో దానికి చూసే విధానం ఏమిటంటే విశ్వరూపాయ చ నమశివాయ విశ్వేకసారాయ నమశివాయ విశ్వాధివాసాయ నమశివాయ విశ్వేశ్వరాయ ఇది నమశివాయ. అంటే ఈ విశ్వంలో కనబడుతున్న రూపాలన్నీ భగవంతుడి యొక్క అష్టమూర్తి రూపాలని మనం దృఢపరచుకోవాలి. ఈ మూర్తులు కాదు, నామము రూపము ఇంపార్టెంట్ కాదు. నామరూపాలు ఉదాహరణ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇష్టమైనటువంటి ఆహారం అన్నాం, తిన్నాం, చాలా సంతోషించాం.
ఆ తిన్న ఆహారం కడుపులో అదే రూపంలో ఉండిపోయింది అనుకోండి, మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోయి దాన్ని ఆపరేట్ చేయించి బయటికి దించాల్సి వస్తుంది, చచ్చేంత పని అవుతుంది. కానీ ఆహారం ఏమవుతోంది, దాని రూపాన్ని ఆహారం తినంగానే దాని రూపం పోయింది, దాని నామం పోయింది, అది క్రమంగా శక్తిగా మారింది. శక్తిగా మారి మనకు ఉపయోగపడుతోంది. శక్తికి ఆకారం ఉందా? ఆకారం లేదు. ఆకారం లేకపోయినా శక్తి పొందాలన్నప్పుడు ఈ నామరూపాల నుండి ఆహారమే మనం తీసుకోవాలి. అట్లా నామరూపాత్మకమైనటువంటి విశ్వాన్ని ఆధారం చేసుకుని దానికి ఆధారమైనటువంటి మూలతత్వమైనటువంటి నమశివాయ తత్వాన్ని నేను పొందగలిగేదానికి ప్రయత్నం చేయాలి. దాన్నే సారంగా మనం అర్థం చేసుకుని పొందేదానికి అదే విశ్వేక సారాయ నమశివాయ, విశ్వాధివాసాయ నమశివాయ. విశ్వంలో ఉన్నది ఒకే ఒక తత్వం, మూలతత్వం. కకుభాయ అనే మంత్రం చూస్తే అంటే విశ్వం లేదు, మనిషి జీవించినప్పుడే దానికి వాల్యూ. అంటే జీవించినప్పుడు వాల్యూ అంటే ఏమిటి? ఆ ప్రాణానికే వాల్యూ తప్ప శరీరానికి కాదు అని మనం చెప్తున్నాం. కాబట్టి విశ్వంలో అధివాస స్థితిలో ఉంది భగవంతుడేను. అట్లాంటి వాడినే విశ్వేశ్వరుడు, కాశీ విశ్వనాథుడు అంటున్నాం. సో విశ్వేశ్వరాయ నమశివాయ. ఈ స్థితిగా దీన్ని అనుభవించేదానికి అవసరమైనటువంటి బేస్ మనకి ఏర్పాటు చేస్తుంది. ఎట్లా దీన్ని ఆశ్రయించాలి, ఎట్లా దీన్ని పొందాలి, దీనికి మార్గం ఏమిటి అనే దాన్ని అష్టమనువాకంలో, పంచాక్షి మహామంత్రం నుండి అష్టమనువాకంలో దాన్ని మనం చూడొచ్చు. సో ఈ మాదిరిగా ఈ అనువాక దర్శనాన్ని మనం ఇట్లా ముగించుకోవచ్చు. ఈ అనువాకం మొత్తానికి ఒక ప్రార్థనా శ్లోకంగా మనం చెప్పేటట్టయితే, సర్వార్థదాయకం దేవం కామేశం కామసూత్రిణం సర్వానర్థ హరణార్థం ఏకబిల్వం శివార్పణం. అనేక రకాల మంచి చెడులు మనకి దోవలు వస్తూ ఉంటాయి. ఈ ద్వంద్వ భావాలు త్రిగుణాలతో మనం కట్టుబడి ఉంటాం. వీటికి ఈ వస్తున్నటువంటి విఘ్నాల్ని అధిగమించగలిగేదానికి కామేశ్వర స్వరూపమైన పరమేశ్వరుడు, అన్ని కామాలు తీర్చే పరమేశ్వరుడు నన్ను తననిగా మార్చేదాని ఈ స్థితిని కలిగించేదానికి త్రిగుణ సూచనమైన బిల్వపత్రాన్ని ఆయన పాదాలకి సమర్పిస్తున్నాను అన్న భావంతో ఈ అనువాకాన్ని మనం కంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ దీన్ని ఆపుతాను. ఇందులో ఏదైనా సందేహాలు కానీ, డిస్కషన్స్ కానీ, ఎనీ పాయింట్ యూ వాంట్ టు యాడ్ ఆర్ ఎనీథింగ్